ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు ప్రభువా, మీ సన్నిధికి మాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులతో ఆయన గుమ్మంలోనికి ప్రవేశించండి అని కీర్తనకారుడు ప్రభువా మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు, మాతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, కృతజ్ఞతాస్తుతులతో మీరు మా జీవితంలో చేసిన మేలులు ఉపకారాలన్నింటిని బట్టి ప్రభువా మిమ్మల్ని తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మీ సన్నిధికి మేము వచ్చినట్లు మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ సంరక్షిస్తూ కీడులో నుండి తప్పిస్తూ ప్రభువా మీ యొక్క కృపను మమ్మలను తోడుగా ఉండ దయచేస్తున్నందుకు స్తోత్రాలు. మీ బిడ్డలందరిని దీవించండి ప్రభువా. ఇంతవరకు కాచి కాపాడారు, ఈ సంవత్సరం చివరికి మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభువా. లోకంలో ఉన్న పరిస్థితులు ఎంతగానో కలవర పెడుతుండగా, భయపెడుతుండగా, ఆందోళన కలిగించే పరిస్థితుల్లో ప్రభువా మీ శాంతిని కలిగిన వారిగా ప్రభువా మీ వైపు చూస్తూ మీ రాకడ కొరకు మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ బిడ్డలందరిని దీవించండి. ఈ దిన వాక్యంతో మీరు మమ్మలను బలపరచండి. రావాల్సిన బిడ్డలు మీ సన్నిధికి నడిపించండి ప్రభువా. మీకే మహిమ చెల్లిస్తున్నాం, మా స్తుతులు అందుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి మరొక శ్రేష్టమైన వాక్య భాగం, ఇది ప్రవచనాత్మకమైన సందేశం. మరి ప్రపంచ పరిస్థితులను బట్టి మనం వాక్యాన్ని కూడా అలాగే నేర్చుకోవాలి. మనం రోజు వింటున్నారు వార్తలు, ప్రత్యేకంగా మరి మనకి అవసరమైన వార్తలు, అవసరమైన సందేశం మరి ప్రతిదినం దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రత్యేకంగా ప్రపంచం మధ్యలో 7 ఖండాలు. ఆసియా ఖండంలో మధ్య ప్రాచుర్యం, మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ దేశంలో దాని చుట్టుపక్కల ఏమైతే జరుగుతుందో అవి కావాలి మనకి. ఎందుకంటే ప్రతిదానికి ఒక టైం టేబుల్ ఉంటుంది కదా. చాలామందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది. ఈరోజు ఉదయం లేచిన తర్వాత నా పనులు ఏంటి, లేదా రాత్రి పడుకోబోయేటప్పుడు రేపటి దినాన నా పనుల జాబితా ఇది, ఈ సమయం నుండి ఈ సమయానికి నేను ఎక్కడ ఉండాలి, ఈ సమయానికి నేను అక్కడ ఉండాలి. ఉన్న పనులు మనం సమయానుకూలంగా మార్చుకొని కాలపట్టిక రాసుకుంటాం. దట్ ఈస్ టైం టేబుల్. చిన్నప్పుడు మీరు స్కూల్ చదివేటప్పుడు మీకు టైం టేబుల్ ఇచ్చేవాళ్ళు. ఏ రోజు ఏ క్లాసులు ఉన్నాయి, ఏ సమయం మందు ఏ క్లాసు మీరు అటెండ్ అవ్వాలి అని టైం టేబుల్. ప్రధాని టైం టేబుల్ ఉంటుంది తెలుసా మీకు. ఇప్పుడు ఉదయాన్నే 6 గంటలకు ఆరాధన, 8:30 కల్లా అయిపోవాలి, ఇది టైం టేబుల్. మళ్ళీ 9 గంటలకి రెండో ఆరాధన, 11:30కి అయిపోవాలి సెకండ్ ఆరాధన, మళ్ళీ ఇంకొకటి 3వ ఆరాధన అక్కడ ఉంటుంది. ఇది మారదు, టైం టేబుల్ ఇది. దేవునికి కూడా టైం టేబుల్ ఉంది తెలుసా. ఏం టైం టేబుల్ తెలుసా? ఈ లోకాన్ని ముగించేయాలి ఆయన. ఎండ్ ఆఫ్ ద వరల్డ్. దేవుడు ముగించేయాలి ఈ లోకాన్ని. మరి టైం టేబుల్ కావాలి కదా. ఆ టైం టేబుల్ ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశాన్ని గురించి మీరు ఆలోచించినప్పుడు రోజు చదవాలి. మీరు పేపర్ చదువుతున్నప్పుడు లేదా వార్తలు వింటున్నప్పుడు ఇజ్రాయెల్ దేశం అని వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ చెవి అటు వేయాలి. అందులో ఏదో ఒక వర్తమానం ఉంటుంది బైబిల్ సంబంధంగా. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు మనల్ని మొత్తానికి ఒక విషయాన్ని అయితే చెప్పాయి. ఏంటంటే మనం ఎక్కువ రోజులు ఉండబోట్లే ఇక్కడ. పనులు ఏమైనా ఉన్నాయా? అడు చూస్తున్నారు నాకెళ్ళి. నిజమే, వాస్తవం. మనం ఎక్కువ రోజులంటే ఎక్కువ కాలం ఇది మనుగడ సాగించదన్న విషయం వాక్య వెలుగులో అర్థమైపోతుంది. ఎందుకంటే టైం టేబుల్ అయిపోతుంది, దేవుడు నియమించిన కాలం అయిపోతుంది. వాస్తవాలు ఇవి.
ఎవరు అవునన్నా కాదన్న వాస్తవం. అయితే ఒక విషయాన్ని చెప్పాలి ఇక్కడ మీకు. చూడండి, దావీదు యేసుక్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల ముందు రాజు. ఆయన యేసుక్రీస్తు భూమి మీద పుట్టడానికి ముందు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకి ఆ దావీదు గారి దగ్గర ఒక పెద్ద గాయకుడు ఉండేవాడు, సంగీత విద్వాంసుడు ఉండేవాడు, ఆసాప్. వెరీ 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 ఎక్సైటింగ్. ఆయన రైటర్, పోయెట్, ప్రాఫిట్, ఆయన సీర్, ఆయన దీర్ఘదర్శి, ఆయన జరగబోయే సంగతులు కూడా రాశాడు. ఆయన జరగబోయే సంగతిని రాస్తే దాన్ని ప్రవచనం అంటారు, ఖచ్చితంగా జరగాలి. ఆసాపు చాలా కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలో ఒక కీర్తన నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఆ కీర్తన చదివితే మనకి ఒక రకంగా గుండె ఆగినంత పని అయింది. అవును, ఎందుకంటే వాస్తవంగా ఆ ప్రవచనం గత కొంతకాలంగా చాలామంది ఇది ఎప్పుడు జరిగింది, ఏ కాలంలో జరిగింది ఈ ప్రవచనం, జరిగిందని చాలామంది బైబిల్ పరిశోధకులు, బైబిల్ పండితులు చాలామంది ఇది ఎప్పుడు జరిగింది అంతే కదా. ఇప్పుడు కీర్తనలు మనం చదువుతుంటే ఎప్పుడో చోట జరిగి ఉండాలి, అంతే కదమ్మా, ఎప్పుడో చోట జరిగి ఉండాలి. కానీ ఈ కీర్తన చదివినప్పుడు ఇది ఎప్పుడు జరిగింది చరిత్రలో అంటే చాలామంది చెప్పింది ఏంటంటే అది గతంలో జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నది అదే అంటారు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. బైబిల్లో ఉన్న పేర్లకి నేటి పేర్లకి చాలా వరకు కాలక్రమంలో చరిత్ర గమనంలో మార్పులు వచ్చాయి. మీకు అర్థమవడనే చెప్తాను. ఇప్పుడు ఇరాక్ అని ఉంది కదా, ఇరాక్ బైబిల్ గ్రంథంలో ఇరాక్ అని లేదు, బబులోను అని ఉంది. ఏముంది? బబులోను రాను కాలక్రమంలో పేరు మారింది. దాన్ని ఏమంటారంటే ఇరాక్. గతంలో బైబిల్ గ్రంథంలో బబులోను. పారసీక రాజు కోరేష్ అని ఉన్నాడు కదా, పారసీకం అంటే ఇరాన్. చెప్పండి, పారసీకం అంటే ఏంటి? ఇరాన్. ఇలాగా పేర్లు మారుతూ వచ్చాయి. మీరు ఈ దినాన ఆ యొక్క వాక్య భాగంలో ఈ కీర్తనలో ఏం చెప్పాడో, ఈ కీర్తన ఎప్పుడు జరిగిందో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే మనం సూటిగా స్పష్టంగా ఏమి నేర్చుకోవాలో దేవుడు చూడండి, యేసుక్రీస్తుకు ముందు 1000 సంవత్సరాలకు ముందు రాశాడు. ఈ ఒక 2000 కలుపుకుంటే మొత్తం ఎన్ని వేలు? 3000 సంవత్సరాల క్రితం రాశాడు. నేటి దినాన జాగ్రత్త వినండి, ఇజ్రాయెల్ దేశం మీదకి చుట్టుపక్కలున్న అరబ్బులు, తండ్రి ఒకడే, తల్లులు ఇద్దరు, రైట్ కదా. అంటే ఇశ్రాయేలీల సంతానం ఎవరి సంతానం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానం. ఇక్కడ మిగతా ఉన్న అరబ్బులు ఎవరు? హాగరు సంతానం, కొంతమంది కెతురా సంతానం. అర్థమైందా లేదా? ఇప్పుడు ఈ కీర్తన మనకేం తెలియజేస్తుందంటే జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ చివరి దినాల్లో చాలా విషయాలు చెప్పాడు. ఆయన అవి ధ్యానం చేశాం మనం. ప్రపంచాన్ని శాసిస్తుంది ఇజ్రాయెల్ దేశం. మీరు ఆలోచించండి, ఇజ్రాయెల్ దేశంలో ఏది జరిగినా, ఏ చిన్న సంగతి జరిగినా ప్రపంచాన్ని కదిలిస్తుంది. అదనమాట. అంటే మనం ప్రపంచానికి నాడి ఏంటది? ఇజ్రాయెల్ దేశం. మీరు ఆలోచించినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఏ అలజడైనా అది ప్రపంచ దేశాలకు చుట్టుకుంటుంది. ఇజ్రాయెల్ దేశంలో ఏ కదలికైనా ప్రపంచ దేశాలకు చుట్టుకుంటుంది. ఎందుకు ఇలా? ఇజ్రాయెల్ దేశానికి మిగతా ప్రపంచాలకి ఏం సంబంధం? ఏ దేశం యొక్క పరిస్థితి ఆ దేశముదే కదా అనుకోవాలి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటాం మనం. ఒక్క ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న సంగతులన్నీ మనం ధ్యానిస్తే చాలు, ఈ ప్రపంచం ఎటుపోతుందో, మనం ఎక్కడున్నామో, అంతానికి ఎంత సమీపంగా ఉన్నామో ఇట్లే మనం అర్థం చేసుకోవచ్చు. ఆసాపు కీర్తన రాశాడు. ఏంటంటే ఇది ఎప్పుడు రాశాడంటే ఇప్పటికి లెక్క పెడితే 3000 సంవత్సరాల క్రితం రాశాడు. ఏమంటున్నాడంటే, ప్రభువా ఇదిగో చూడు, జాగ్రత్త వినండి, ఈ కీర్తనలో ఉన్న కీలకమైన విషయాలు చెప్తాను. చూడు ప్రభువా, దేవుడితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు.
ఈ చుట్టుపక్కల ఉన్న శత్రువులు మా మీదకు వస్తున్నారు. వాళ్ళు ఒక్కళ్ళే రాటల్లా గుంపుగా మా మీదకు వస్తున్నారు. ఆ దేశాలన్నీ కలిపి మా మీదకు వస్తున్నారు. వచ్చేమనుకుంటున్నారు తెలుసా? ఇజ్రాయేలీల దేశం అనేది లేకుండా చేయాలి, ఇస్రాయేలు అన్న పేరు లేకుండా చేయాలనుకుంటున్నారు. అనుకోవడమే కాదు, వచ్చేసారు మా మీదకి, యుద్ధానికి వచ్చారు. వాళ్ళని మేము ఎలా జయించగలం? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇజ్రాయేల్ దేశాన్ని లేకుండా చేయటం అంటే ఎవరిని లేకుండా చేయటం? అంతే కదా, దేవుని లేకుండా చేయటం. ఇదిగో ప్రభువా, వాళ్ళతో నువ్వే యుద్ధం చేయి, నువ్వే యుద్ధం చేయి వాళ్ళతో. నీవు గతంలో చాలా యుద్ధాలు చేసి నీ ప్రజలైన ఇశ్రాయేలీలకి నీవు విజయాన్ని ఇచ్చావు కదా, అలాగే యుద్ధం చేయి. నీవే దేవుడు అని తెలుసుకోవాలి ప్రత్యేకంగా. మేము నీ ప్రజలం అని, నీవు మా పక్షాన ఉన్నావని, ఇది నీవు మాకిచ్చిన దేశం అని వారందరూ తెలుసుకోవాలి. అనగా శత్రువులు తన ప్రజలైన ఇశ్రాయేలీలకి దేవుడు ఏ దేశాన్ని అయితే ఇచ్చాడో దాన్ని ఆక్రమించుకోవడానికి వస్తున్నారు. అందుకే నీవు వారితో యుద్ధం చేసి నువ్వు గెలవాలి అని దేవుణ్ణి విన్నవిస్తున్నాడు ఈ ఆసాపు. వచ్చిన శత్రువులు ఎవరు, ఎందుకు వచ్చారంటే ఒకటే విషయం, 2 కారణాలు. ఇజ్రాయేల్ దేశం లేకుండా చేయాలి, ఇశ్రాయేలీయుడు లేదా యూదుడు అనేవాడు ప్రపంచ చరిత్రలో ఉండడానికి వీలు లేదు. అది వాళ్ళ ఉద్దేశం. వింటున్నారా? ఇదండి కీర్తన. నేటి దినాన జరుగుతున్న ఈ సంఘటనలో ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం మీదకి చుట్టుపక్కల మోహరించిన జాబితా మీకు ఒక మ్యాప్ చూపిస్తాను. ఆ మ్యాప్ చూసిన తర్వాత మనం వెళదాం. మధ్యలో చూడండి, ఇప్పుడు ఈ దేశాలన్నీ మీరు ఆ కీర్తనలో చదువుతారు. ఎప్పుడు రాశాడు ఆ కీర్తన? మధ్యలో చిన్న 1 కోటి మంది కూడా జనాభా లేని చిన్న దేశం. ఆ చుట్టుపక్కల దేశాలు ఎన్నున్నాయి చూడండి మీరు, మీకు ఆశ్చర్యం అవుతుంది. మధ్యలో రౌండ్ సర్కిల్లో మీకు ఇజ్రాయెల్ దేశం కనిపిస్తుందా? పోనీ ఇజ్రాయెల్ దేశం కనిపించిందా లేదా? చిన్న ఇజ్రాయెల్ దేశం, దాని చుట్టుపక్కల రెడ్ లేబులింగ్ ఉంది చూడండి. అవన్నీ కూడా మధ్యలోనేమో చిన్న ఇజ్రాయెల్ దేశం. ఇప్పుడు మీరు కీర్తనలో 3000 సంవత్సరాల క్రితం రాసిన ఆసాపు ఈ దేశాలన్నీ ఉన్నాయి. మీరు ఒక్కసారి చదివితే చూడండి, అవి తూరు అని, గెబాల్ అని, అస్సూరియా అని, అమోన్ అని, మోయాబు, అమాలేకు, ఏదోము, ఫిలిస్తియా, హగ్రేయ. ఈ దేశాలన్నీ ఎవరి మీదకి వచ్చినాయి? ఎందుకో తెలుసా? ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేయాలని. ఇన్ని దేశాలు ఒక దేశం మీదకి రావడమా? ఎందుకు వచ్చినట్టు వాళ్ళు? ఇజ్రాయెల్ దేశం లేకుండా చేయాలని. మీరు ఆలోచించండి, అన్నీ కలిపి ఒక్కసారి ఆ దేశం మీద పడ్డాం. ఆశ్చర్యం ఏంటి తెలుసా? పడ్డారు 4 సార్లు పడ్డారు ఇప్పటికీ. ఎన్నిసార్లు? కానీ ఆ దేశాన్ని ఏం చేయలేకపోయారు. ఈరోజు మళ్ళీ పడబోతున్నారు. ఎప్పుడు కీర్తన దేవుడు ఎంత అద్భుతంగా చూయించాడండి జరగబోయేది ఆయనకి. రండి ఇప్పుడు ఈ కీర్తన చదువుదాం మనం. 83వ కీర్తన. 83వ కీర్తన నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. నేటి కాలానికి, నేటి పరిస్థితులకి చాలా శ్రేష్టమైన, మనకెన్నో పాఠాలు నేర్పే కీర్తన ఇది. 83వ కీర్తన, ఆసాపు కీర్తన. 18 వచనాలు ఉన్నాయి. 18 అందరం కలిసి చదువుకుందాం. దేవా ఊరకుండకము, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండకము. ఎవరంట? నీ శత్రువులు. ఇశ్రాయేలీలకి శత్రువులు. ఎవరికి శత్రువులు కదా? ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు. మీకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది, ఎందుకండి ఇశ్రాయేలీలు అంటే దేవుడికి అంత ప్రేమ? దేవుడు పక్షపాత కాదు, ఆయన అసలు పక్షపాతి కాడు.
రోమపత్రిక చదివితే మీకు అర్థమవుతుంది. మనం ఇశ్రాయేలు యొక్క చరిత్ర చదివినప్పుడు నిజంగా దుఃఖం వస్తుంది. ఈ కీర్తన ఏంటో తెలుసా? ద్రాక్షాలు గానుగులు తొక్కినప్పుడు, త్రొక్కబడినప్పుడు ద్రాక్షరసం వస్తుంది. ఇశ్రాయేలీయులు ప్రపంచ చరిత్రలో తొక్కబడ్డారు. వారి రక్తము తడవని దేశం లేదు. ఎందుకు ఇశ్రాయేలీయులు అంటే దేవుడికి అంత ప్రేమ అనే విషయాన్ని మనం ఈ కీర్తనలో తెలుసుకుంటాం. ఎందుకు వారు అంత ప్రత్యేకమైన వారు, ఎందుకు దేవుడు వారిని ఇంకా కాపాడుతున్నాడంటే, ఇంకా వారితో దేవునికి పని ఉంది. పని అవ్వలేదు. ఇశ్రాయేలీయుల దేశం దేవుడు తన కొరకు, మనం ఒక మాట అనుకుంటాం, రిజర్వ్డ్, ఇది నాది. ఇజ్రాయెల్ దేశంతో పని ఉంది దేవుడికి. అందుకే నాది అన్నప్పుడు ఆ దేశం మీద ఎవడు చేయేసిన దేవుడు ఊరుకోడు. మనకి బాగా తెలుస్తుంది. ప్రపంచ దేశాలకు తెలియాలంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. అయ్యి బాబోయ్, దేని జోలికి వెళ్ళినా ఇజ్రాయెల్ దేశానికి పోకూడదని ఎవరికి తెలిసింది? మనకు తెలిసింది. ఎలా తెలిసింది? వాక్యం చదవడం ద్వారా తెలిసింది. నీ శత్రువులు అని చెప్తున్నాడు. ఇజ్రాయేలు దేశం దేవుని దేశం, అది ఆ ప్రజలు దేవుని ప్రజలు, నిబంధన ప్రజలు, దేవుని స్వాస్థ్యం. దాని జోలికి వస్తే దేవుడు ఊరుకోడు. వినండి అక్కడ ఆశ్చర్యం. అంటున్నాడు, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయము పన్నుచున్నారు. ఎవరి ప్రజల మీద? ఇశ్రాయేలీయుల మీద అన్నమాట. కపటోపాయము పన్నుచున్నారు అని చెప్తూ నీ మరుగుదొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. గమనించండి, దాన్ని స్టార్ మార్కే 4వ వచనం. వారు అంటే ఎవరు? దేవుని శత్రువులు. ఎవరో మనం ఇప్పుడు మ్యాప్లో చూడబోతున్నాం. మళ్ళీ మనం వారు ఇశ్రాయేలుల పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు, దెన్ తర్వాత జనముగా నుండకుండా వారిని సంహరించదము రండిని చెప్పుకొనుచున్నారు. 5వ వచనం చదువుతున్నాను. ఏక మనసుతో, అండర్లైన్ స్టార్ మార్క్, అది వారందరి ఉద్దేశం ఒకటే. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. 6 చదవండి. చూసారా ఈ గుంపు ఎంతమంది? అదుగదుగదుగో చూడండి. అక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఏక మనస్సుతో వారు. వారంటే ఎవరు? రాయండి అక్కడ కింద. గుడారపు వాసులైన ఏదోమీలు, తర్వాత ఇస్మాయేలీలు, తర్వాత మోయాబీలు, హగ్రీలు, గెబలవారు, అమోనీలు, అమాలేకీలు, ఫిలిస్తీన్లు, తూరు నివాసులు నీకు విరోధముగా నిబంధన చేసుకున్నారు. అందరు కలిసిపోయారు. వాళ్ళు గుంపంతా కలిసింది. ఎవరి మీదకి? ఏంటంటే వాళ్ళతో నష్టం. వాళ్ళు ఏం చేశారు? వినండి, ఇప్పుడు ఎవరిదో వాళ్ళదే కదా, నీది నీదే, నాది నాదే. ఇది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు కదా. వినండి ఆశ్చర్యం. ఏంటి గోలంతా వాళ్ళది? ఇజ్రాయేల్ ఏం చేశారు? వినండి, ఇశ్రాయేలీయులు ఎవరి జోలికి వెళ్ళరు, మిగతా వాళ్ళంతా ఎవరి జోలికి వస్తారు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? ఇశ్రాయేలీయులు కోరి కోరి ఎవరితో యుద్ధం చేయలేదు. ఇశ్రాయేలుతో విషయం ఏంటి? న్యాయమైన యుద్ధం అంటే ఎలా చేయాలి మీరు చెప్పండి? ఒక జట్టు ఇంకొక జట్టుతో తలపడాలి. అందరు కలిసి ఒకటి మీదకి రావచ్చా? వీళ్ళు చూసారా? గుంపుగా ఏక మనసుతో వారందరూ కలిసి ఆ జట్టు మనం ఏంటో చూస్తాం. మనం వారంటే ఎవరెవరు కలిసిపోయారు చూడండి. అందరూ నీకు విరోధముగా నిబంధన చేసుకున్నారు. 8 వాళ్ళకి చూడండి, ఇంకా తోడొచ్చారు. అషూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశకులను వారు. ఇంతకీ లోతు వంశం కూడా, లోతు వంశం ఏమవ్వాలి వీళ్ళకి? అబ్రహాము సంతతి లోతు.
ఇప్పుడు అబ్రహాము లోతు ఏమవుతాడు? తమ్ముడు కొడుకు కదా, అంటే కొడుకే కదా. ఈయన బిడ్డలు లోతు బిడ్డలు, అబ్రహాము బిడ్డలు అన్నదమ్ముల బిడ్డలే కదా అయ్యేది. కానీ వీళ్ళు కూడా పోయి ఎటు కలిశారు? శత్రువులతో కలిశారు. అది గుర్తుపెట్టుకోండి, శత్రువులతో కలిశారు. 9వ వచనం చదవండి. ఏమంటున్నాడంటే కీర్తనకారుడు, ప్రభువా వీళ్ళందరూ మా మీదకి వచ్చారు కదా, వచ్చారు, వస్తున్నారు, వస్తారు. ప్రజెంట్ టెన్స్ వచ్చారు, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడుకోవాలి మనం. జరిగిపోయింది, దాన్ని ఏమంటాం మనం? పాస్ట్ టెన్స్. హ్యాపెండ్, జరుగుతుంది, హ్యాపెనింగ్, జరగబోతుంది, విల్ హ్యాపెన్. ఇది ఎప్పుడు జరిగిందో మనం చూడాలి. నిజంగా ఈ కీర్తన నేటి దినాన మనకి ఎన్ని విషయాలు మాట్లాడుతుందో. అంటున్నాడు కీర్తనకారుడు, ప్రభువా నీవు మా పూర్వీకులకి మిద్యానుకు నువ్వు చేసినట్లు, మిద్యానుకు నువ్వు చేసావే, మిద్యాను సైన్యాన్ని నువ్వు వెళ్ళగొట్టావే, అట్ట చెయ్యి. దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు గత కాలంలో తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి దేవుడు అద్భుతాలు చేసి వారికి విడుదలిచ్చాడే, మళ్ళీ చేయవా నువ్వు అంటే జరిగింది జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి కీర్తనకారుడు ఆసాఫ్. రెండోది ఏమన్నాడంటే అక్కడ, కిషోను ఏటి యొద్దను నీవు సిసెరాకును యాబీనుకును చేసినట్లు వారికి చేయము. రెండో వ్యక్తిని చెప్తున్నాడు, కిషోను ఏటి యొద్ద యాబీను అనేవాడు. నేను ఈ వివరాలు చెప్తాను మీకు ఏం జరిగిందో. యాబీను సిసెరాకు నువ్వు అద్భుతం చేసావే, అలా చెయ్యి. మిద్యానుకు చేసినట్టు చెయ్యి, యాబీనికి సిసెరాకు చేసినట్టు చెయ్యి అని అన్నాడు. ఆ కింద వచనంలో అద్భుతం. 10 చదవండి, 11 చదువుతాను. ఓరేబు జయోబు అని వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయము. జబహు సల్మున్నా అని వారికి చేసినట్లు వారి సకల రాజులకు చేయము. ఏంటంట? దేవుని మనము ఆక్రమించుకుందామని. ఎవరిది స్థలాలు? ఈరోజు చాలామంది చర్చి స్థలాలు, చర్చి పొలాలు అమ్ముకోవడం, ఆక్రమించుకోవడం. ఎవడుండడం, ఉండే పనే లేదు, అసలు ఉండడం. ఆక్రమించుకున్నంత వరకు ఉంటాడు, ఆ రాత్రి చచ్చిపోతాడు. మీకు ఆశ్చర్యం అవుద్ది, అరే ఆక్రమించుకున్నవాడు ఉన్నాడు కదా, దేవుని సొమ్ము దొంగిలించినవాడు ఉన్నాడు కదా, ఉంటాడు. మీరు ఆ దారులు వెళ్తున్నప్పుడు మంచి పోరాడని ఫ్లెక్సీ పెడతారు. దేవుడు ఎవరిని వదలడు. దేవునితో చెలగాటం కాదు, దేవుని దాని మీద దేని మీద చేయకూడదు. ఎంత వెళ్ళి చూసారా, ఎంత చక్కగా రాయబడింది చూడండి. విచిత్రం ఏంటంట, దేవుని నివాస స్థలములు మనం ఆక్రమించుకుందాం రండని వారు. దేవుని నివాస స్థలం, ఈరోజు చరిత్రలో జరుగుతున్న సంగతులు చూడండి. దేవుని నివాస స్థలాలు, చర్చి స్థలాలు, చర్చి పొలాలు. గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం మిషనరీలు త్యాగమై మీరు చక్కగా దేవుని ఆరాధించండి, దేవుని కొరకు బ్రతకండి స్థలాలు ఇస్తే, ఇదిగో ఈ జబల వారు తోడై కదా ఆక్రమించుకుందాం రండి. ఆక్రమించుకొని ఏమవుతావు? ఇదే మాట్లాడుతున్నాడు చూడండి. ఆక్రమించుకొని ఏమవుతావు? ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకేం తెలుస్తుందంట చూడండి. నా దేవా, సుడి తిరుగు ధూళి వలె గాలి ఎదుటి ఒకడాకుల వలెను వారిని చేయము. చదవండి. నీ తుఫాను చేత వారిని తరుముము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. వారు నిత్యము సిగ్గుపడి భీతు నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. 18 కలిసి చదువుకుందాం. యెహోవాను ధరించిన నీవు మాత్రమే సర్వలోకమునకు మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. ఇదండి ఈ కీర్తన. ఆసాపు రాశాడు ఈ కీర్తన. ఈ కీర్తన యొక్క ఉద్దేశం, మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే,
ఈ కీర్తన ఆసాపు రాసిన కీర్తనలో చివరిది. ద్రాక్ష గానుగుతో పోల్చి రాయబడిన కీర్తన అంటాను నేను. ఎందుకంటే ఇశ్రాయేలీలు వారు పొందుతున్న, దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు పొందుతున్న తీవ్రమైన ఒత్తిడి గురించి చెప్తుంది. రాబోయే గమనించండి, ఇశ్రాయేలీలు ఏం చేశారంటే గానుగుల్లో వేయబడి తొక్కబడిన ద్రాక్షలాగా అయిపోయారు ఇశ్రాయేలీలు, వారు పొందిన శ్రమలు బట్టి. ఈ కీర్తన ఎప్పుడు రాయబడింది? రచనా కాలాన్ని చాలామంది బైబిల్ పండితులు అంచనా వేయడానికి, లెక్కించడానికి ప్రయత్నించారు, కానీ వీలు కాలేదు, భిన్నాభిప్రాయాలు. అయితే మనం ఇక్కడ చదువుతున్న వాటిని, దీనిని ఎక్కడ జరిగింది, చరిత్రలో జరిగిన ఏ సంఘటనకి దీన్ని కుదిర్చి దీనికి మనం సందర్భాన్ని జోడించి చదవడానికి వీలు కాలేదు. వాస్తవంగా ఇశ్రాయేల్ రాజైన 2వ యెరోబాము కాలంలో రాయబడిందని కొందరు, యూదా రాజైన ఉజ్జియా దినాల్లో రాయబడిందని మరికొందరైతే రాజైన యెహోషాపాతు, జ్ఞాపకం ఉన్నాడా? యెహోషాపాతు భక్తి కలిగిన యూదా రాజుల్లో ఈయన కూడా ఒకడు, హిజ్కియా తర్వాత. అంత భక్తి కలిగిన రాజుల లెక్కల్లోకి యెహోషాపాతు వస్తాడు. చాలామంది బైబిల్ పండితులు ఏమన్నారంటే ఈ కీర్తన ఎప్పుడు సరిపోద్ది అంటే యూదా రాజైన యెహోషాపాతు దినాల్లో జరిగిన సంగతులు. ఏం చేశాడంటే, యెహోషాపాతు చాలా భక్తి కలిగిన వాడు కదా, ఆయన చేసిన తప్పేంటి ఎవరని చెప్తారా? దట్స్ ఆల్, అంతే. ఆహాబుతో ఫ్రెండ్షిప్ చేశాడు, ఆహాబుతో వియ్యం పొందాడు. నువ్వు నేను ఒకటే, నీ ప్రజలు నా ప్రజలు ఒకటే అని వాళ్ళతో ఫుల్ ఫ్రెండ్షిప్. ఎవరికి? దేవుడు ఊరుకోలేదు. ఆహాబుతో కలిసి యుద్ధానికి కూడా వెళ్ళాడు. భక్తిహీనుడైన ఆహాబు యెజెబెలుతో వియ్యం పొందాడు. అందుకే దేవుడు కోపం వచ్చింది ఇతని మీదికి. దేవుడు మోయాబీలను, అమ్మోనీలను యూదా రాజ్యం మీదకి యుద్ధానికి పంపించినప్పుడు, అప్పుడు యెహోషాపాతు కళ్ళు తెరిచిన వాడై ప్రజలందరితో కలిసి అతడు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? అద్భుతం. ఆ ఆసాపు వంశముల్లో ఒకడున్నాడు, ఆయన పేరు ఎవరని చెప్తారా? దేవుడు యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది. ఎవరైనా? యహజీయేలు అతని మీదకి వచ్చింది. ఏం పేరు ఆయన పేరు? యహజీయేల్. చెప్పండి ఒకసారి. మీకు అలా వాక్యం చెప్తున్నప్పుడు మీరేం చేయాలి? మీ మైండ్, మీ ఆలోచన ఒక అధ్యాయం నుంచి ఇంకొక అధ్యాయంలోకి జంప్ అయిపోతూ ఉండాలి. పికప్ దేవుని వాక్యం అంత బాగా తెలిసి ఉండాలి, మీకు అంత బాగా చదువుకోవాలి. ఈ చివరి దినాల్లో చదువుకోండి, దేవుని వాక్యం నేర్చుకోండి. ఎందుకో తెలుసా? దేవుడు ఎంత మంచివాడో తెలుసా? మీకు బైబిల్ అంతట్లో పరీక్ష పెట్టి మార్కులు వస్తేనే పరలోక రాజ్యం అనలా. ఎందుకు? మీకు మార్కులు రావని. ఈ పరీక్ష పెడితే మిమ్మల్ని అందరిని ఎక్కడ వేయాల్సి వచ్చిద్దని పెద్దగా చెప్పండి. ఎందుకు మళ్ళీ దానిలో బాధ ఎందుకు? ఎక్కడ వేయాల్సి వచ్చిద్దని. అసలు నిజంగా ఎంత మంచివాడు అండి, నాకు అనిపిస్తూ ఉంటుంది. పరీక్ష పెడితే 35 కూడా రావు, అయినా మీ పరలోక రాజ్యమే కదా. మళ్ళీ సంతోషంగా ఉన్నారు చూడండి. బైబిల్ చదవాలి, చదవకపోతే ఎలా చెప్పండి? యహజీయేలుకి దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి అతడు సమాజం మధ్య లేచి ఇలా మాట్లాడుతున్నాడు. యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోషాపాతు రాజా, మీ అందరూ ఆలకించండి, మీరు భయపడకుడి. యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. చెప్పండి, యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును అని 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం చదివితే మీకు వివరాలను తెలుస్తాయి. బహుశా ఈ కీర్తన అక్కడ సరిపోద్దేమో అంటారు. ఈ కీర్తన భవిష్యత్తులో జరగబోయే దాన్ని సూచిస్తుంది అన్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఊరికే మీకు అర్థం అవడని చెప్పాను, వింటున్నారా? ఈ వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ ఆసాపు ఏమంటున్నాడంటే, చూడండి, భవిష్యత్తును గురించి రాస్తున్నాడు. ఇప్పుడు భవిష్యత్తులో జరగబోతుంది ఇది. భవిష్యత్తులో జరగలేదా? జరుగుతూనే ఉంది ఇది. ఇంకా 10 రాజ్యాల కూటమి. ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? ఇవన్నీ భవిష్యత్తులో ఇశ్రాయేలు దేశం మీద వచ్చి పడతాయి. ఎట్లా పడతాయో మనం బైబిల్ గ్రంథంలో చదివితే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఆ రాజ్యాలు ఏంటో మనం చూడాలి ఇక్కడ వాక్య భాగంలో. దానికి ముందు ఇంకొక మాట చెప్తాను. ఇజ్రాయెల్ దేశం ఎట్టకేకలకు ఏర్పడింది. ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం ససేమరా ఇష్టం లేదు చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలకి. ఎందుకంటే ఇశ్రాయేలీలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం, చెదిరిపోయారు. పాపం వాళ్ళకు వచ్చిన కష్టాన్ని బట్టి, బాధను బట్టి, రక్తపాతం జరుగుతున్నప్పుడు ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకుని ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ దేశాన్ని వదిలిపెట్టి. ఇది వదిలిపెట్టడం ఎప్పుడు జరిగిందంటే మీ అందరికీ తెలుసు. అసలు ఇశ్రాయేలీలు తొక్కబడ్డం అనేది ఒక లెక్క చెప్పాను మీకు నేను.
క్రీస్తు పూర్వం 606 నుంచి వారు దేశంలో ఏడున్నారు పాపం? చెదిరిపోయిన వాళ్ళు చెదిరినట్టే ఉన్నారు. మరి ముఖ్యంగా క్రీస్తు శకం 70లో ఆ సమయమందు టైటస్ చేసిన మారణ హోమం అంతా ఇంత కాదు. మీరు ఆలోచించండి, 11 లక్షల మంది యూదుల్ని ఒకే దేశంలో చంపేసినప్పుడు వారి రక్తం ఏరులై పారింది. మిగిలిన కొద్దిమంది క్రీస్తుకు 135 దాక్కున్నారు. కొద్దిమంది అక్కడ బతికి వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ దేశం, దేవుడు ఒక మాట చెప్పాడు, అది అన్యుల ద్వారా తొక్కబడుతుంది అని. అంతా చెదిరిపోయారండి యూదులు. చెదిరిపోయిన యూదులు భారతదేశం కూడా వచ్చారు. ఎటు దొరికితే అటు వెళ్ళిపోయారు. వింటున్నారా? మీరు ఆలోచించండి, యూదులు దేశం లేదు వారికి. ఇదిగో ఈ ప్రజలంతా నా వాళ్ళని చెప్పుకోవడానికి లేరు. మీరు ఆలోచించండి, ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. అయితే దేవుని వాగ్దానం ఉంది ఏంటంటే ఇజ్రాయెల్ దేశం తిరిగి ఏర్పడాలి అని. ఉందా లేదా వాగ్దానం? ఉంది. చాలా చదువుకున్నాం, మనం ధ్యానం చేసాం. అందుకే పలుమార్లు దేవుడు ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. ఏంటంటే మీకు అర్థం అవడానికి మనకి బాగా గుర్తుండేది ఏంటంటే, హిజ్కియేలుని దేవుడు ఎండిపోయిన ఎముకల లోయలోకి తీసుకువెళ్తాడు. హిజ్కియేల్, ఏం కనిపిస్తున్నాయి? ఎండిపోయిన ఎముకలు ప్రభువా, బ్రతుకుతాయా అన్నప్పుడు నీకే తెలుసు అన్నాడు. దాని మీద ప్రవచించు. దేవుని ఆత్మ దాని మీదకి వచ్చినప్పుడు ఎండిపోయిన ఎముకలు లేచి, దానికి ముందు శబ్దం వచ్చి మహాసైన్యం అయింది. ఎండిపోయిన ఎముకలు మహాసైన్యం అవడమే. ఎండిపోయిన స్థితిలో ప్రపంచ దేశాల్లో దిక్కు లేకుండా తిరుగులాడుతున్న యూదులే ఎండిపోయిన ఎముకలు ఒక దినాన మహాసైన్యం అవుతారు అని రాయబడి ఉన్న ఆ ప్రవచనం నేటి దినాన నెరవేరింది. అదే ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం. వింటున్నారా? మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాలు ఇజ్రాయెల్ దేశం ఏర్పడడానికి మరింత సహకరించాయి. అంటే ఆ యుద్ధాలను కూడా దేశం ఏర్పడడానికి దేవుడు తన కొరకు అనుకూలంగా మార్చుకున్నాడు. వింటున్నారా? ఆ సంఘటనలో 1947 సంవత్సరంలో ఈ సమస్యను ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం పరిష్కరిస్తాను అన్న బ్రిటన్ చేతులెత్తేసింది, నా వల్ల కాదు అని. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం చుట్టుపక్కల ఉన్న అరబ్బు దేశాలకు, అంటే వాళ్ళు చెదిరిపోయి వెళ్ళిపోయారు కదా, అందుకని ఆ దేశాన్ని వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. మీకు జ్ఞాపకం ఉందా? ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తాను. షూనేమీరాలు గన్రాలు ఎలీషాను తన ఇంట్లో పెట్టి పోషించుకున్నామా? నిజంగా ఆమె ఎంత గొప్ప భక్తి కలిగినామండి. ఎలీషా ఆమె గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఇంత భక్తి శ్రద్ధలు మా ఎడల కనబరుచుచున్నావు, ఏం కావాలి? ఏమొద్దు. అవును, చూడండి, స్వజనుల మధ్య ఉన్నాను అందామా. దేవుడు అద్భుతం చేశాడు, కుమారుణ్ణి ఇచ్చాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చింది. ఎలీషా ఆమెకి కబురు చేశాడు, మా కరువు వస్తుంది, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఆమె వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల కరువు. 7 సంవత్సరాల దేశాన్ని, ఆ భూమిని, ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు 7 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆమె స్థలం, ఆమె పొలం, ఆమె ఇల్లు, చెప్పండి, ఆక్రమించుకున్నారు. మీరు కూడా సంవత్సర కాలం పాటు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళండి, ఏమవుద్ది? ఆక్రమణ. ఇజ్రాయెల్ దేశం అలా దురాక్రమణకు లోనైంది, అంతే. అయితే దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు. మనం నేర్చుకుంటూ వచ్చాం. యూదులు తిరిగి వచ్చారు, ప్రపంచ దేశాల నుంచి తిరిగి వచ్చారు. సమస్య పరిష్కరిస్తాను సూపర్ పవర్గా ఉన్న బ్రిటిష్ చేతులు ఎత్తేసింది, నా వల్ల కాదు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న అరబ్బులు ఒప్పుకోవట్లేదు, ఏంటంటే ఇది మాది. అందుకని
బ్రిటిష్ ఏం చేసిందంటే ఐక్యరాజ్య సమితికి అప్పగించింది, ఈ సమస్యను నువ్వే పరిష్కరించు. ఇప్పుడు దాని పేరు ఇజ్రాయెల్ దేశం కాదు, పేరు మార్చారు, పాలస్తీనా అయింది. ఈ పాలస్తీనాను 2 భాగాలు చేద్దాం. 2 భాగాలు చేసి యూదులందరూ ఉన్నది ఇశ్రాయేల్ రాజ్యం చేద్దాం, అరబ్బులు ఉన్నది పాలస్తీనా చేద్దాం. అంటే పాలస్తీనా అంటే అరబ్బులు ఒప్పుకోవాలా, మాది ఇది అంటారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే జనాభాను లెక్కబెట్టి 55% భూమిని యూదులకు ఇచ్చింది. దాని పేరు ఇశ్రాయేల్ దేశం, దాన్నే యెరూషలేము. ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయేల్. ఆ సమయంలో జనసంఖ్య తక్కువ ఉన్నారు. 44% భూమినేమో అరబ్బులకు ఇచ్చాను. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, 55% భూమి ఎవరికి? వెరీ గుడ్, ఇశ్రాయేలీలకి. 44% ఎవరికి? ఇక మిగిలింది ఎంత? దాన్ని యెరూషలేము, జెరూసలేం. దాన్నే ట్రంప్ వచ్చిన తర్వాత అవతలకు పోండి అని ఆయన ఎవరు మాట్లాడాడు కదా, ఈ జెరూసలేముని ఇశ్రాయేలీలు మాది, మేము రాజధానిగా చేసుకుంటాం. వాస్తవంగా దినాన 1947 నవంబర్ 29 లెక్కల ప్రకారం యెరూషలేము అనే ఆ యొక్క 1% భూమి ఐక్యరాజ్య సమితి ఆధీనంలో ఉండాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి అరబ్బులు ఒప్పుకోవాలా, కానీ యూదులు ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళ పని ఏంటంటే మొట్టమొదటిగా మనం ఆ దేశంలోకి రాజ్యాన్ని ఏర్పరచాలి అని. వింటున్నారా? అయితే సంవత్సరం గడిచిన తర్వాత 1948 వినండి, మే 14న ఇజ్రాయెల్ దేశం ధైర్యం చేసి ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాల్లో మాది స్వతంత్ర దేశం, మాది ఇజ్రాయెల్ దేశం అని ప్రకటించుకుంది. వెంటనే అమెరికా ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించింది. ఈ రీతికి ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. దీన్నే మనం ఏమన్నామంటే అంజూరపు చెట్టు చిగుర్చి లేతదై, చిగుర్చింది లేతదైంది, ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం చోటు చేసుకుంది. ఇదండి ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ దేశం ఏర్పడడం అనేది చుట్టుపక్కల ఉన్న అరబ్బు దేశాలకు, ఇప్పుడు చదివేమే జాబితా 83వ కీర్తనలో ఉన్నారే, ససేవరా ఇష్టం లేదు వాళ్ళకి, ససేమిరా ఇష్టంలా. ఎలా అయినా ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేయాలని ఏం చేశారు తెలుసా? 1948 ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన మొదటి రోజే, గంటలు కూడా కాల, యుద్ధానికి వచ్చేసారండి. యుద్ధం. ఆశ్చర్యం, ఆ దేశాన్ని లేకుండా చేయాలని. కానీ వారు యుద్ధానికి వచ్చారు, ఓడిపోయి వెళ్ళిపోయారు. అప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర యుద్ధ ట్యాంకులు లేవు, వాళ్ళ దగ్గర ఏ ఫిరంగులు లేవు. యుద్ధానికి వచ్చారు. వారు యుద్ధానికి వచ్చేటప్పుడు వారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మనం చాలా ఆశ్చర్యం అవుతుంది. కైరో రేడియోలో ఈ యుద్ధము కొరకు మనం గతించిన కొంతకాలం ఎదురు చూస్తున్నాం. ఓ అరబ్బులారా, ఇశ్రాయేలీలు, వారికి పాఠం నేర్పిద్దాం. ఇశ్రాయేలీల హృదయాలు, వారి శరీరాలను చీల్చి ఈ భూమిని తడుపుదాం, మట్టిలో పడేసి తొక్కుదాం. అందుకే అరబ్బులుగా నిలిచుందాం మనం. వారిని బ్రతకనివ్వకూడదు. ఇశ్రాయేలీలు, ఈ యుద్ధం ఒక్కసారే జరుగుద్ది. సమూలంగా చుట్టుపక్కల ఉన్న అరబ్బు దేశాలు, ఇప్పుడు 10 దేశాల కూటమి ఉంది కదా, ఆ దేశం అంతా కలిసి ఇజ్రాయెల్ దేశాన్ని తొక్కుదాం. ఇది దేవుడి యుద్ధం. నేనేం చేశారు తెలుసా? యుద్ధానికి వచ్చారు. మాకు ప్రత్యేకంగా ఈ యుద్ధం 3వసారి యుద్ధం జరిగింది. 1948-49లో ఒకసారి, దాని తర్వాత 56లో ఒకసారి, ఇప్పుడు కీలకమైన యుద్ధం 1967లో మళ్ళీ యుద్ధం. ఆ సమయం అందు అంటున్నారు, మనం ఎందుకున్నామంటే యూదులను హత్య చేయడానికే ఉన్నాం. ఎందుకున్నామంటే ఇశ్రాయేలీలు లేకుండా చేయడానికే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కడు ఇశ్రాయేలీల్ని కింద పడేసి తొక్కడానికి మంచి అవకాశం వచ్చేయండి. అందుకే మొన్న ఉగ్రవాదులు యూదులు పిల్లల్ని చంపి, ఆడపిల్లల్ని చంపి, అందరూ వచ్చి వాళ్ళ శవాల మీద ఏం పెట్టారు? అసలు అది తలుచుకుంటేనే దుఃఖం వస్తుంది బాగా. మీరు ఆలోచించండి. ఆడపిల్లల్ని బట్టలు లేకుండా ట్రక్కులు వేసి తిప్పి, ఎందుకంటే ఆ దేశం వాళ్ళ మీద ఏం చేశారు? అందుకే ఈ కీర్తన ఏమంటారు తెలుసా?
ద్రాక్ష గానుగా. ఇశ్రాయేలీలు తొక్కబడ్డాన్ని, ఇశ్రాయేలీలు నాశనాన్ని కోరుకున్న శత్రు దేశాల యొక్క కుటిల పన్నాగాలను ఈ కీర్తనకారుడు తట్టుకోలేకపోయాడు. దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ప్రభువా, నువ్వు దృష్టించు, నీ ప్రజలైన ఇశ్రాయేలు మీదకి వాళ్ళు వస్తున్నారు అని. 1967లో ఆశ్చర్యం ఏంటో తెలుసా, యుద్ధానికి వచ్చారు. దీన్ని ప్రపంచ చరిత్రలో ఏమంటారంటే 6 రోజుల యుద్ధం అంటారు. ఏమన్నారంటే వారు ఈ 6 రోజుల యుద్ధంలో 5 కోట్ల మంది అవతల, 20 కోట్ల మంది, 5 కోట్ల మంది సైన్యంగా మారారు. వాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని ఆశ్రయించాను. పాపం వీళ్ళు అప్పుడప్పుడే పసిపిల్లలుగా దేశం ఏర్పరచుకున్నారు. 25 లక్షల మంది కూడా లేరు వీళ్ళు. ఏమైంది తెలుసా, చుట్టుముట్టారండి. మీరు ఆలోచించండి ఒకసారి, చుట్టుముట్టడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇంక వీళ్ళు బయటికి వెళ్ళటానికి వీలే లేదు. 5 కోట్ల మంది 25 లక్షల మందిని చుట్టుముట్టడం ఏంటి? యుద్ధం ప్రారంభమైంది. 4 రోజుల్లో ఈ 25 లక్షల మంది యూదులను చంపేస్తామని వారు రేడియో ప్రకటన చేశారు. యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభం అవ్వకముందు ఏం జరిగిందో తెలీదు. ఇప్పటికే చరిత్రకారుడు చెప్పలేదు. నేను చాలా ఎతికాను ఏం జరిగింది యుద్ధంలో అని. అందుకే ఆ కీర్తనకారుడు చాలా విషయాలు చెప్పాడు. నీవు మిద్యానుకు చేసినట్టు చెయ్యి, కీషోను వాగు దగ్గర యాబీనుకు చేసావే అటు చెయ్యి ప్రభువా. ఎండిన ఆకులాగా వారు గాలికి చెదిరిపోవాలి. ఈ కీర్తన చదివినప్పుడు నాకు అది గుర్తు వస్తుంది. ఏంటో తెలుసా, యుద్ధం ప్రారంభం అవుతుంది అనగానే, స్టార్ట్ అనగానే 400 యుద్ధ ట్యాంకులు, 400 యుద్ధ విమానాలు ఎందుకు కూలిపోయినా ఎవరికి తెలియదు. ఇశ్రాయేలీల పక్షాన ఎవరు యుద్ధం చేస్తారు? నాటికి నేటికి యెహోవానైనా నేను మార్పు లేని వాడను. అవును, అందుకే నీవు యాకోబు సంతతి అయిన నీవు నిర్మూలం కాలేదు. ఎవరని యుద్ధం చేశారు వాడు పక్కన? ప్రపంచ దేశాలకు ఆ రోజు తెలిసొచ్చింది 1967 సంవత్సరంలో ఇశ్రాయేలీల దేశం ఏమిటో, దాని శక్తి ఏంటో, దాని ప్రభావం ఏంటో, దాని వెనక ఎవరున్నారో. 1967 నుంచి ఈరోజు వరకు ప్రపంచ దేశాలన్నీ తలెత్తి చూస్తాయి ఇజ్రాయెల్ దేశాన్ని. మీకు ఒక విషయం తెలుసా, రష్యా ఉందే, రష్యా ఇజ్రాయెల్ దేశం అంటే భయం దానికి. ప్రపంచంలో సూపర్ పవర్స్ 2 ఇప్పటికీ, చైనాతో కలిపితే 3. అమెరికా ఎప్పుడు ఇజ్రాయెల్ దేశంగా మద్దతు అనుకుంటే, అమెరికాకు వ్యతిరేకం రష్యా సూపర్ పవర్. విషయం ఏంటంటే రష్యాకు భయం. ఎందుకో తెలుసా, ఇజ్రాయెల్ దేశం అంటే. కానీ ఒక దినాన రష్యా ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తుంది. మనం ఎలాగో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేకపోయారని గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ కీర్తన మనం నేర్చుకోవాల్సిన కీర్తన, శ్రేష్టమైన కీర్తన. ఈ కీర్తనలో చూడండి, ఈ కీర్తనకారుడు ఏమి రాస్తున్నాడంటే, టు డిస్ట్రాయ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలని. ఇజ్రాయేల్ దేశం పేరు ఇక జ్ఞాపకము రాకుండానట్లు, జనముగా నుండకుండానట్లు వారిని సంహరించుదాము రండి అని చెప్పుకొంటున్నారంట. చూసారా, ఇట్స్ ఎ గ్రేట్ ప్రొఫెసీ. నిజంగా ఇది నేటి దినాన్ని జరుగుతున్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో నిజమే కదా, చుట్టుపక్కలున్న మొత్తం లెక్క పెడితే 22 దేశాలు, ప్రత్యేకంగా మనం ఈ కీర్తనలో మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టున్న 10 అరబ్ దేశాలు, ఈ దేశాలను తట్టుకొని ఇజ్రాయెల్ దేశం ఎలా మనుగడ సాగిస్తుంది, ఈ పోరాటాలు ఎలా చేస్తుంది, ఇంతమంది సైన్యాన్ని ఎలా తట్టుకుంటుంది. ఈ దినాన ప్రపంచంలో భయానకమైన ఉగ్రవాద సంస్థలు 2, హమాస్ ఒకటి, హిజ్బుల్లా ఒకటి, ఈ కీర్తనలో రాయబడ్డాయి. అందుకే ఈ కీర్తన చాలా ఆసక్తికరమైన కీర్తన. ఇప్పుడు ఈ కీర్తనలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు, శత్రువులు ఎవరో చూద్దాం రండి. ఆ శత్రువులు ఎవరో జనముగా ఉండకుండా సంహరించుదాం రండి. 4వ వచనం, ఇజ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదామని చెప్పుకుని వారులారా, ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేసుకున్నారు. వాళ్ళు ఎవరో చూద్దాం మనం. ఎవరంటే వారు గుడారపు వాసులైన ఎదోమీలు, ఇస్మాయిలీలు, మోయాబీలు, హగ్రీలు, గెబలువారు, అమ్మోనీయులు, అమాలేకులు, ఫిలిస్తీలు, తూరు నివాసులు నీకు విరోధముగా నిబంధన
చేసుకున్నారు. రైట్ డౌన్. ఇప్పుడు మీరు రాసుకోండి వాళ్ళు ఎవరంట వాళ్ళు చూడండి. ఆ నాశనించాలి. ఒకటి ఆ జాబితా 10 మంది. ఏదోమీలు ఒకటి. ఏదోమీలు ఎవరో నేటి దినాన మనం చూద్దాం. ఏదోమీలు వాళ్ళు ఎవరంటే పాలస్తీన్లు దక్షిణ. చూడండి ఈ వీళ్ళు ఇజ్రాయెల్ మీదకి ఒకసారి మళ్ళీ బ్యాక్ వద్దాం. మీరు ముందు అవి రాయండి. ఆ 10 దేశాల కూటమి, ఆసాపు చెప్పిన 10 దేశాల కూటమి, ఈ 10 దేశాలు ఐక్యంగా ఇశ్రాయేల్ దేశం నాశనం చేయాలని, ఇజ్రాయేలీల పేరు ఉనికిలో ఉండకూడదని యుద్ధాలు చేస్తూ ఉన్నారు. చూడండి వాళ్ళు ఎవరంటే ఆ జాబితా స్క్రీన్ మీద చూసి మీ బైబిల్ గ్రంథంలో ఉంది. ఒకటి ఏదోమీలు, 2 ఇష్మాయేలీలు, 2 చూసారు ఎవరు ఎవరండి ఇస్మాయేలీలు? గుర్తున్నారా? అక్కడ ఆగాలి. మీరు రాస్తూ నా మాటలు వినండి. ఇస్మాయేలీడు ఎవడు? తండ్రి ఒకడే, తల్లులు మహాతల్లి బిడ్డ ఎవరు? ఆగరు. నిజంగా ఎందుకు ఆ మాట అంటున్నా అంటే అసలు ఆమె గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు ఆమెకి. శారా దాసిగా ఉంది, బిడ్డలు లేరు అన్నప్పుడు దాసిని తీసి హాగర్ని తీసి భర్త కౌగిటికి ఇచ్చిన ఆమె ఒక మహాతల్లి కదా. ఎవరైనా ఉంటారా? భర్తను పంచిచ్చింది ఎవరైనా చేస్తారా? కానీ గర్భవతి అయిందని తెలుసుకున్న వెంటనే ఆమె నీచురాలు. అందుకే నన్ను నీచురాలంటే ఏమందో తెలియదు. ఏమని ఉంటుంది ఏమో తెలియదు కదా. వెళ్ళగొట్టేసింది. దేవుడు గొప్పోడు. చూసారా, మనం చాలాసార్లు చేయాల్సిందంతా చేస్తావు, తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటావు, కాని చోటకు పోతావు, కాని వ్యక్తులను కలుస్తావు, కాని మాటలను అంటావు, అన్నీ చేస్తావు. పరిస్థితులు విషమించేటప్పటికి మళ్ళీ దేవుని దగ్గరకు వస్తావు కదా. ప్రభువా బాగు చేయ ప్రభువా. అవును, కృప కలిగిన దేవుడు బాగు చేస్తాడు. నిజంగా దేవుడు ఎంత మంచోడు అండి. మన భారాన్ని నువ్వే భరించి నీ నెత్తి మీదకేసి దేవుడు నెట్టాడు. ఆయన దగ్గరికి వస్తే దగ్గరికి తీసుకొని భారాన్ని తీసి సమస్య పరిష్కరిస్తాడు. ఈమె అరణ్యంలో అటు ఇటు తిరుగుతుంది, గర్భవతి ఆమె, ఏం చేయాలో తెలీదు. దేవుడు పలకరిస్తున్నాడు ఆమె. హాగరు అని పిలవలేదు. శారాయి, నో యువర్ పొజిషన్. నువ్వెవరివి అడ్రస్ చేస్తున్నాడు చూడండి. నువ్వు శారాయి దాసివి అని అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? గమ్యం లేకుండా ఎందుకు తిరుగుతున్నావు ఇక్కడ ఒక్కదానివి అని ప్రభు ఒక మాట అన్నాడు. నువ్వు గర్భవతివి తెలుసా అని ఒక మాట అన్నాడు. నువ్వు కుమారుణ్ణి అంటావు. ఆమె అడగలేదండి, దేవుడే దీవించాడు. ఇస్మాయిల్ అని పేరు పెడతావు. పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళకి ఎంత ఆధిక్కిచ్చాడు తెలుసా? ఇస్మాయిలీలకి. ఇస్మాయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు వినును, దేవుడు వినును, దేవుడు వింటాడు, దేవుడు విన్నాడు. కుమారుని కానీ అతనికి ఇస్మాయేల్ అని పేరు పెట్టుదు అని ఒక మాట చెప్పాడు. 16వ అధ్యాయం రండి, అక్కడ ఒక మాట చదువుకుని వద్దాం. వీడికి ఈ జాబితా రాశారా? రాస్తున్నారా? 16వ అధ్యాయం దేవుడు ఒక మాట చెప్పాడు చూడండి. 12వ వచనం. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అది అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండునని ఇంకో మాట చెప్పాడు అక్కడ. అతడు అందరి ఎదుట, చూసారా, అందరి ఎదుట, సహోదరులందరి ఎదుట నివసించునని. చూసారా, అంటే ఎవరి భూభాగం వాళ్ళదే. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చింది ఇశ్రాయేలుకే, తర్వాత ఇస్మాయిల్కి ఇచ్చింది ఇస్మాయిల్కే. గుర్తుపెట్టుకోండి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకి, గమనించారా, అబ్రహాముకి దేవుడు హద్దులు చూపించాడు స్థలానికి. వినండి, 15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయం, అక్కడే ముందు అధ్యాయంలో దేవుడు చూడండి అబ్రహాముకి ఇచ్చిన ఆ దేశాన్ని గురించి చెప్తున్నాడు.
18 15-18. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనజ్జీలను, కద్మోలీలను, హిత్తీలు, పెరిజీలు, రెఫాయిములు, అమోరీలు, కనానీలు, గిర్గాషీలు, యెబూసీలు నీ సంతానముకిచ్చున్నాను అబ్రహాముతో హద్దులు చెప్పాడు. ఎవరి దేశం వాళ్ళదే, ఎవరి హద్దులు వాళ్ళయే. అతడు అడవి గాడిద వంటి వాడు అని చెప్పాడు. అతని చెయ్యి అంటే ఆడి చెయ్యి ఊరుకోదు. ఎవరిది? అవును, 21వ అధ్యాయం. వాడి చెయ్యి ఎందుకు ఊరుకోదో చూడండి. 21వ అధ్యాయం 8-9 వచనాలు. మళ్ళీ వెనక్కి వచ్చాడా దేవుడు? మళ్ళీ వెనక్కి తెచ్చాడా? ఎవరిని? ఆగర్ని వెనక్కి తెచ్చాడా? ఆమె ఏమంది? నన్ను చూసావు అమ్మో, దేవుడు నన్ను చూశాడు, ఇంకా నేను జాగ్రత్తగా ఉండాలనుకుందామా? నన్ను చూసిన వాడిని నేను చూశాను, పూర్తిగా అవగాహన అయింది. అసలు చూడండి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో. దేవుడే పేరు పెట్టుకున్నాడు వాడికి. అబ్బా, పుట్టక ముందే పేర్లు పెట్టబడిన జాబితాలు ఇతను కూడా ఉన్నాడు. ఎవరు? దేవుడు. వినును. వాళ్ళ అమ్మేమో దేవుడు చూసునంటే, కొడుకేమో ఎంత చరిత్రలోకి బ్రతకాలండి వీళ్ళు. చరిత్రహీనులుగా బ్రతుకుతున్నారు వాళ్ళు. నిత్యం గొడవలే. వాడి చేయి చూడండి, అక్కడ పుట్టారా పెద్దోడయ్యాడు, 14 ఏళ్ళు వచ్చినాయి. 14 ఏళ్ళు వచ్చినాయంటే ఎన్నో క్లాసు? 9th క్లాసు లెక్క ప్రకారం. 9th కాదు, ఈ కాలంలో 10 దాటితే ఉండాలా. 13 ఏళ్ళకి 10 చదువుతున్నారు ఇప్పుడు. వింటున్నారు కదా? వీడు సరే మన లెక్కల ప్రకారం 14 ఏళ్ళు అంటే ఏ క్లాసు? 9th క్లాసు కదా. 9వ తరగతి పాపం. వినండి, షారాకి బిడ్డ పుట్టాడు. పేరేంటి? ఇస్సాకు. పాపం అన్నప్రాసం చేసుకున్నాడు, పడుకోబెట్టిందామా. 8-9 వచనాలు. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను. ఇస్సాకు పాలు విడిచిన దినముందు అబ్రహాము గొప్ప విందు చేస్తాను. అప్పుడు అబ్రహాము నాకు ఐగుప్తురాలైన హాగరకు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. వినండి, ఏం చేస్తున్నాడంటే వాడు పరిహసించడం అంటే ఏంటి అంటే ఏది చేస్తున్నాడు వాడు? అక్కడ కూర్చొని పక్కన బొగ్గలు ఆడిస్తున్నాడా, గిచ్చుతున్నాడా? చెప్పండి, ఏం చేస్తున్నాడు? గిచ్చుడు. అంటే వాడికి గిచ్చుడు రోగం ఇప్పటిది కాదు. వాడు తిన్నగా ఉండడు, తెలుసా? పరిహాసం. అబ్రహాము సంతతి అంటే పరిహాసం వాడికి. అబ్రహాము సంతతి నిబంధన ప్రజలు. దేవుడు చెప్పాడు, అబ్రహాం నీకు పుట్టినోడే సంతతి, ఇస్మాయేలు నీకు వారసుడు కాదు. అందుకే షారా వచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటి తెలుసా? అవును, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టము. ఈ దాసి కుమారుడు నా కుమారుడు ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో. నేను ఆ భార్య వచ్చి అంటుంది అబ్రహాంతో, ఇక ఊరుకునేది లేదు. 14 ఏళ్ళు భరించా. చెప్పండి, ఎన్నేళ్ళు? ఈళ్ళలో మార్పు లేదు, ఆమెలో మార్పు లేదు. చెప్పండి, పెంచిన ఆమెలో బుద్ధి లేదు, పెరిగిన వీళ్ళలో బుద్ధి లేదు. దున్నపోతులాగా 14 ఏళ్ళు వచ్చిన వీడికి శుభ్రంగా తిని దున్నపోతులాగా తయారై ఉంటాడు అక్కడ. అబ్రహాం ఇంట్లో ఏం తక్కువ బుద్ధి లేదు వీడికి. పసిబిడ్డను చూసి పరిహసించెను. అందుకే ఉంటుంది షారా వెళ్ళగొట్టు, వద్దు. ఒక మాట అంది, వీడు ఈ ఇంట్లో ఉండడం మంచిది కాదు, ఈ దేశంలో ఉండడం మంచిది కాదు, వీడిని వెళ్ళగొట్టు. ఈ దేశంలో ఉండడం మంచిది కాదు, వీడిని అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉండటానికి వీల్లేదు. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, వీడు తన సహోదరుడు ఎదుట నివసిస్తాడంటే ఇజ్రాయెల్ దేశంలోనేమో ఇస్సాకు సంతతి ఉండాలి. అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 మంది బిడ్డలు, ఆయన ద్వారా వచ్చిన సంతతే ఇశ్రాయేలీలు కదా. ఇశ్రాయేలీలేమో ఇజ్రాయెల్ దేశంలో ఉండాలి. ఆ పక్కనున్న ఎడారి ప్రాంతంలో ఎవరు ఉండాలి? అందుకే వీడు జ్వరపడుతున్నాడు. వాడొక్కడే కాదు, ఎంతమందిని కలుపుకొని. ఇప్పుడు రండి, అర్థమైంది. ఇప్పుడు ఆ 10 మంది జాబితాలో ఇప్పుడు మీరు రాసుకోవాల్సింది ఎంతమంది వచ్చారు? 10 మంది. ఏదోమీలు, ఇష్మాయేలీలు, మోయాబీలు, హగ్రీలు, గెబలు, అమ్మోనీయులు, అమాలేకీలు, ఫిలిస్తీయులు, తూరు. అవును, వారికి తోడుగా లోతు సంతతి, కొసమెరుపు కదా. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే చూడండి, ఏదోమీలు ఎవరంటే మీరు ఒకసారి మ్యాప్ చూద్దాం రండి. ఒకసారి ఆ మ్యాప్ను చూస్తే ఇది మొత్తం కలుపుకొని ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తున్నారు.
ఆ ఇజ్రాయెల్ దేశం, ఆ చుట్టుపక్కల ఇప్పుడు ఈ దేశాలన్నీ కనిపిస్తాయి చూడండి. ఇజ్రాయెల్ దేశం మధ్యలో ఇస్రాయెల్ కనిపిస్తుంది మీకు. అక్కడ ఫిలిస్తీయా పైన చూడండి దాని చుట్టూ ఎలా మోహరించి ఉన్నాయో. ఒకసారి ఆ మ్యాప్నే చూస్తూ ఉండండి. మీరు ఇజ్రాయెల్ దేశంలో నుంచున్నారు అనుకోండి, మీ చుట్టుపక్కల శత్రువులు ఆ రెడ్ లేబులింగ్లో ఉన్నారు. అసలు మనం బతకగలమా? మీరు ఆలోచించండి. ఓ పక్క ఏదోమీలు, ఓ పక్క ఇస్మాయిలీయుడు, ఓ పక్క మోయాబీయుడు, ఓ పక్క హగ్రీడు, ఓ పక్క గెబలు, ఓ పక్క అమ్మోనీయుడు, ఇంకొక పక్క అమాలేకీయుడు, ఇంకొక పక్క ఫిలిస్తీయుడు, తూరు, అషూరు. మధ్యలో ఎవరు? అసలు ఎట్ట బతుకుతున్నారని వాళ్ళు? అసలు వాళ్ళు ఎలా మనుగడ సాగిస్తున్నారు? వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు? వారిని ఎవరు భద్రపరుస్తున్నారు? నిజంగా దేవుడి సహాయం, దేవుడే కాపాడుతున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? వీళ్ళందరూ దేశం ఇజ్రాయెల్ దేశం ఉండకూడదు అని. ఇంతకీ వీళ్ళెవరో మీరు రాసుకోండి, ఇప్పుడు రాసుకోండి. ఏదోమీలు రాసుకున్నారా? ఇప్పుడు రండి అసలైన విషయానికి. ఏదోమీలు ఇప్పుడు వారిని ఏమని పిలుస్తున్నారంటే, దీన్ని ఇలా విభజించారు. ఏదోమీలు వీళ్ళెవరో మీకు ఇప్పుడు ఆ మ్యాప్లో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రాయండి మీరు. పురాతనమైన కాలంలో, ప్రాచీన కాలంలో ఏదోమీలు, ఇప్పుడు ఏదోమీలని పిలవట్లేదు వీళ్ళని. ఏమంటున్నారంటే పాలస్తీన్లు దక్షిణ యోర్దాను ప్రాంతంలో ఉండేవాళ్ళు. రాయండి ఆ మాట. ఇప్పుడు ఏదోమీలు వాస్తవంగా ఏదోమీలు ఎవరు? వెరీ గుడ్. అంటే ఇస్సాకు ఇద్దరు పిల్లలు కదా. పెద్దోడు ఎవరు? ఏశావు, చిన్నోడు యాకోబు కదా. జ్యేష్ఠత్వపు హక్కు చిన్నోడికి వచ్చింది, యాకోబుకి వచ్చింది. వీళ్ళిద్దరికి ఫైటే. ఎవరిద్దరికి? ఏశావుకి. ఈ ఫైట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఈరోజు కావాలా ఆ సంతతే వాళ్ళు. ఏదోమీలు ఏశావు నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరాళ్ళు? ఏదోమీలు. వాళ్ళని తేలిగ్గా గుర్తుపెట్టచ్చు. ఏంటంటే ఎర్రటోళ్ళు, వాళ్ళకి ఎరుపు రంగు ఇష్టం, ఎర్ర జెండా, ఎర్ర కూరలో, ఎర్ర బట్టలు కదా. ఏదోమీలకు వాళ్ళకు ఒక గుహలు ఉన్నాయి. ఆ గుహలను ఏం గుహలు అంటారు? ఓబద్య గ్రంథం, పెట్రా. వాళ్ళ గుహలు కూడా ఎర్రటి గుహలు. అందుకే ఓయ్ నువ్వు ఆకాశం మట్టుకు అక్కడ కట్టుకున్నానంటావేమో, పడేస్తా నిన్ను. నీ గర్వం. ఓబద్య గ్రంథం అంత ఏళ్ళ గురించి రాయబడ్డది. ఏదోమీలు గురించి, వారి గర్వాన్ని గురించి, ఇశ్రాయేలీల మీద, యూదుల మీద వారు జరిగిస్తున్న మరణ హోమం గురించి రాయబడింది. ఓబద్య గ్రంథం అంత ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. చదివాం, మనం ధ్యానం చేసాం. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఏదోమీలు ఇశ్రాయేలీలు అన్నదమ్ముల పిల్లలేగా. ఆ తర్వాత ఇస్మాయేలీలు, ఇస్సాకు, వాళ్ళిద్దరు ఎవరు? ఒక తండ్రి కదా. ఇక్కడ మళ్ళీ చూడండి, ఏదోమీల్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంటే పాలస్తీనియన్లు, దక్షిణ యోర్దాను 2. ఇస్మాయేలీలు రాయండి. ఇస్మాయేలీలు వాళ్ళని ఇప్పుడు ఏమని పిలవాలంటే సౌదీ అరేబియా, అరబ్బులు. మీకు ఖచ్చితంగా ఇవి రాసుకుంటేనే మీ కీర్తన మీకు అర్థం అవుద్ది. ఇవి చాలా అవసరం ఈ చివరి దినాల్లో. ఈ జాబితా, ఈ 10 దేశాల కూటమి ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం? ఇప్పుడు ఇశ్రాయేల్ మీద యుద్ధం జరుగుతుంది. ఇదే వీళ్ళే. ఇస్మాయిలీలు అంటే సౌదీ అరేబియా, అరబ్బులు. ఇక మోయాబు. మోయాబు వీళ్ళంటే ఎవరు? ఎవరు సంతతి? వెరీ గుడ్, లోతు సంతతి. వాళ్ళ అన్నదమ్ముల పిల్లలే. మోయాబీల్ని ఇప్పుడు ఏమని పిలుస్తారంటే మళ్ళీ పాలస్తీనీయులు, మధ్య యోర్దాను ప్రాంతంలో ఉన్న వాళ్ళు. వీళ్ళంతా మోయాబీలు జాబితా అన్నమాట. మోయాబు వారు, పాలస్తీనీయులు, మధ్య యోర్దాను ప్రాంతం. ఇక 4 హగ్రీలు. హగ్రీలు తేలిగ్గా హగ్రీ, ఐగుప్తు, హాగరు సంతతి. వీళ్ళే ఈజిప్ట్. హాగరు సంతతి. అక్కడి నుంచేగా తగులుకుంది ఆయన్ని. ఎవరిని? చెప్పండి ఎవరిని? అబ్రహాము. వద్దనలా, నెట్టేసింటే పోయేదామని. నా భార్య ఉండగా నువ్వెందుకంటే బాగుండేది కదా కదా. ఆయన కూడా అనలా, తెచ్చేసుకున్నాడు. ఆమె వచ్చేమైంది? పక్కలో బల్యమైంది. హగ్రీలు. ఒక్క మాట చెప్తాను వినండి. అసలు ఆయన ఆ ఐగుప్తే పోకపోతే ఈ బాంబులు గోల ఉండేది కాదు. ఆమె పోయి బాంబుని తెచ్చాడు. ఆమె మామూలు బాంబు కాదు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా జపాన్ మీద, హిరోషిమా నాగసాకి మీద
ఆ బాంబుకు ఒక పేరు పెట్టింది, ఏంటంటే లిటిల్ బాయ్. ఎవరు? లిటిల్ బాయ్. ఇప్పుడు ఈ బాంబు పేరు హాగర్ గర్ల్. ఆ బాంబు అసలు టూ మచ్ బాంబు. ఈ బాంబులు ఎంతమంది అండి? ఆ బాంబుల దెబ్బకి మన దేశం కూడా, బొంబాయి బాంబు పేలుళ్ళు ఎవరున్నారు దీని వెనక? హాగర్ బాంబ్స్. గోకుల్ చాట్, అది తీవ్రంగా గోకుల్ చాట్, లుంబిని ఆ బాంబు పేలినప్పుడు అప్పుడే సమాసా చాట్ దీని వేమన వెళ్ళాడంట బయటికి, లేకపోతే మనకు ఉండేవాడు కాదు. చెప్తాడు సాక్ష్యం. అప్పుడే వెళ్ళాడంట అక్కడి నుంచి. అది బాంబు పేలినప్పుడు, అది గుర్తొచ్చినప్పుడు చెప్తా ఉంటాడు, దేవుడు నన్ను కాపాడాడు, లేకపోతే మనకు కోయరు కూడా ఉండేవాడు కాదు. అంటే హాగర్ బాంబు దెబ్బకు మన వేమన కూడా కదా. ఎంతమంది చనిపోయారండి మీరు ఆలోచించండి, ఎంతమంది. హగ్రీలు ఈజిప్ట్, తర్వాత గెబల్ వారు, గెబల్ ఇప్పుడు అసలు కీలకమైంది. ఇదిగో నేటి దినాన హిజ్బుల్లా సంస్థ ఉంది కదా, ఇశ్రాయేలు దేశం మీద యుద్ధాన్ని ప్రకటించింది. హిజ్బుల్లా అంటే తెలుసా? పార్టీ ఆఫ్ గాడ్, దేవుని పార్టీ, దేవుని యుద్ధం, దేవుని పార్టీ అంట. పార్ట్ ఆఫ్ గాడ్, దేవుని సమూహం, దేవుని ప్రజలంట హిజ్బుల్లా. గెబల్ వారిని ఏమంటాం మనం? హిజ్బుల్లా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం, లెబనోన్ కేంద్రంగా చేసుకొని ప్రపంచంలో భయంకరమైన ఉగ్రవాద సంస్థలో టాప్ మోస్ట్ గెరిల్లా యుద్ధం చేస్తారు. టాప్ మోస్ట్ మిలిటెంట్లు 150,000 మందికి పైన ఉగ్రవాదులు ఉన్నారు. హిజ్బుల్లా పని ఏంటంటే ఇజ్రాయెల్ దేశం లేకుండా చేయటం దాని ఎజెండా. చూసారు ఎక్కడుందో తెలుసా ఇది? గతంలో గెబల్ వారిని ఇప్పుడు ఏమంటున్నాం మనం? హిజ్బుల్లా. ఉత్తర లెబనోన్, రండి, ఉత్తర లెబనోన్. ఆ తర్వాత 6 అమ్మోనీయులు, వీళ్ళని కూడా మళ్ళీ మనం పాలస్తీనీయులు, ఉత్తర జోర్డాన్. అమ్మోనీయులు, పాలస్తీనీయులు, ఉత్తర జోర్డాన్. ఆ తర్వాత 7 అమాలేకీలు, అరబ్బులు, సీనాయి పర్వత ప్రాంత వాసులు. రాస్తున్నారా? అమాలేకీలు వీరెవరు? అరబ్బులు, సీనాయి పర్వత ప్రాంత వాసులు. అమాలేకీలు, ఇశ్రాయేలీలు వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత, జ్ఞాపకం వస్తుందా? ఇశ్రాయేలు వారు ఐగుప్తు నుంచి వారు వెలుపలికి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేల్ మీదకి మొట్టమొదటి యుద్ధానికి వచ్చింది ఎవరు? అందుకే మోషే అంటున్నాడు, యుద్ధానికి ఇశ్రాయేలీలు వెళ్ళలేదు, వాళ్ళ మీదకి ఎవరు వచ్చారు? అందరూ చెప్పండి, ఎవరు వచ్చారు? అమాలేకీయులు వచ్చారు. ఇశ్రాయేల్ యుద్ధానికి వెళ్ళరండి, వాళ్ళే వచ్చారు, వారే యుద్ధాన్ని ప్రకటించారు. అమాలేకీయులు వాళ్ళని ఏమనాలంటే అరబ్బులు, సీనాయి పర్వతం. ఇక 8 ఫిలిస్తీన్లు, వీళ్ళే హమాస్, గాజా స్ట్రిప్. ఫిలిస్తీన్లు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇక్కడే, వీళ్ళే హమాస్, గాజా స్ట్రిప్. వాస్తవంగా ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూమెంట్తో ప్రారంభమైంది ఇది 1887లో. గాజాలో ఉన్న పాలస్తీనా శరణార్థులు వారికి అన్నం పెట్టాలి, షెల్టర్ ఇవ్వాలి అని అహ్మద్ యాజిన్ ప్రారంభించాడు. ఆ తర్వాత ఇది ఉగ్రవాద సంస్థగా మారిపోయింది. 2006 ఎలక్షన్లో పాలస్తీనా పార్లమెంట్లో పోటీ చేసి గెలిచింది. 2006లో ఈ యొక్క గాజా ప్రాంతంలో జొరబడిపోయింది ఈ సంస్థ. 2006 నుంచి ఇప్పటిదాకా ఎలక్షన్ లేవు, అదే నియంత, అది ఉగ్రవాద సంస్థగా మారిపోయింది. దీని ఎజెండా కూడా హిజ్బుల్లా లాగే. ఏంటో తెలుసా? ఇశ్రాయేలీని లేకుండా చేయాలి, యూదులను చంపాలి. ఎంతమంది, మొన్నదే కదా, ఎంతమంది యూదులను చంపితే దేవుడు అంత సంతోషిస్తాడు, ఎంతమంది పసిపిల్లలను చంపితే అంత సంతోషిస్తాడు, ఎంతమంది ఆడపిల్లలను చంపితే అంత సంతోషిస్తాడు. ఇస్లాం ముస్లిం కానూన్ని చంపేయాలి. హరకల్ అక్మామ ఇస్లామియా, దాన్ని ఏంటంటారంటే, అవును, దట్ ఈజ్ వైలెన్స్. హమాస్ అంటే తెలుగులో ఏంటంటే డ్రాగ్, లాగేయడం. దాని గోల్ ఏంటంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఫిలిస్తీన్లు అనమాట, గాజా స్ట్రిప్లో ఉంది, వీళ్ళే టెర్రరిస్ట్ గ్రూప్ ఇది. ఇక
దాని కింద ఫిలిస్తీన్లు, ఆ తర్వాత తూరు, మళ్ళీ హిజ్బుల్లా, ఇందులో కొంత భాగం తూర్పు లెబనాన్. ఈ హిజ్బుల్లా గ్రూప్ పార్ట్ ఆఫ్ గాడ్ తూర్పు లెబనాన్ కేంద్రంగా చేసుకొని దాని కార్యకలాపాలు కొనసాగించడం. తూరు ప్రాంతం, అషూరు, సిరియన్లు, ఉత్తర ఇరాక్, యునైటెడ్ అండర్ ద వాల్యూస్ ఆఫ్ ఇస్లాం. ఇవి వేరువేరు దేశాలు, కానీ మతాన్ని బట్టి ఏకమయ్యాయి. ఇది మతాన్ని బట్టి, అర్థమైందా? మతాన్ని బట్టి ఏకమయ్యాయి. ఈ 10 దేశాలు తెలుసా? ఈ 10 దేశాలు వైఖరి ఒకటే, ఏంటంటే ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలి. ఇప్పుడు ఈ కీర్తనకు రండి. కొన్ని మాటలు చెప్పి నేను ఈ కీర్తన 3000 సంవత్సరాల క్రితం, అనగా యేసుక్రీస్తు భూమి మీద పుట్టడానికి 1000 సంవత్సరాలకు ముందు రాసిన కీర్తనలో ఉన్న విషయాలు ఏంటంటే కొన్ని మాటలు చెప్పి నేను ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంత చక్కగా రాయించాడు. దేవా మౌనంగా ఉండకుము, దేవా మౌనంగా ఉండకుము, నీ ఊరకుండా చూడకుండద్దు, నీ శత్రువులు ఎంత చక్కగా రాయబడింది చూడండి. ఇక్కడ ఇశ్రాయేలీలు శత్రువులు ఇశ్రాయేల్ దేశం మీద విషవలయం, ఇశ్రాయేల్ దేశం ఏర్పడకూడదని, ఇశ్రాయేలీలు యూదులు అనేవాళ్ళు ఉండకూడదని. ఎందుకంటే అంత ద్వేషం వాళ్ళ మీద? వినండి, ఒక మాట చెప్తాను. ఎందుకు అంత ద్వేషం అంటే, ఇశ్రాయేలీలు యూదులు దేవుని ప్రజలు వాళ్ళు. నేను ఎప్పుడు చెప్తాను, దేవుని ప్రజలు ఎలా అంటే, దేవుడు ఈ లోకానికి రావాల్సి ఉంది, దేవుడు మానవుడు అవ్వాలి. ఎలా అవ్వాలి? ఆయన పుట్టాలి కదా, రక్త మాంసములలో ఆయన పాలిభాగస్తుడు అవ్వాలి. ఆయన జన్మించడానికి ఒక భాగం కావాలి, మరి జన్మించాలి కదా. 7 ఖండాలు ఆయన ఎన్నుకున్న ఖండం ఆసియా. 7 ఖండాలలో ఆయన ఎన్నుకున్న దేశం ఇజ్రాయెల్ దేశం. ఆయన ఎన్నుకున్న స్థలం యూదా బెత్లెహేమా, నువ్వెంత మాత్రం అల్పం, ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వస్తున్నాడు. ఇది వినండి, స్త్రీ సంతానమైన క్రీస్తు ప్రభువుకి సర్ప సంతానం, అవును, అపవాదికి, వాడికి ద్వేషం, వైరం. అందుకే ఇశ్రాయేలీలు యూదులు అంటే ఎందుకు అంత ద్వేషం అంటే, వాళ్ళల్లో నుండి ఎవరు వచ్చారు? మరి అంతే కదా. ఇప్పుడు పౌలు గారు చక్కగా చెప్తున్నాడు, యూదులకున్న గొప్పతనం ఏమిటి అని చెప్తూ, శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టాను. చెప్పండి, వారిలో పుట్టాను. ఇదండి యూదుల మీద ద్వేషం. ఇజ్రాయెల్ దేశం అంటే ఎందుకు అంత ద్వేషం అంటే, అది దేవుని నివాస స్థలం. అది ఇప్పుడు యేసయ్య పుట్టాడు, ఆయన అక్కడే 3.5 సంవత్సరాల పరిచర్య చేశాడు, అక్కడే సిలువ వేయబడ్డాడు, సమాధి చేసి తిరిగి లేవబడ్డాడు. ఆయన ఇంతటితో పని అవల. రేపు ప్రపంచ భవిష్యత్తు, జాగ్రత్త వినండి, ఇప్పుడు ఈ ప్రపంచం అంతా అపవాది చేతుల్లో ఉంది, దుష్టత్వంలో ఉంది. రేపటి దినాన క్రీస్తు ప్రభు 2వ రాకడలో ఆయన రాబోతున్నాడు. ఆయన జన్మించడానికి యూదా బెత్లెహేం ఎలా వేదికైందో, ఇశ్రాయేల్ దేశం ఎలా వేదికైందో, రేపటి దినాన యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీద అడుగు పెట్టాలి. అడుగు పెట్టే స్థలం మళ్ళీ ఎక్కడ? ఆయన ఒలీవల కొండ మీద ఏం పెడతాడు? అడుగు పెడతాడు. ఇప్పుడు అపవాది యొక్క పని ఏంటంటే, సాతాను యొక్క పని ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఉన్న అరబ్బుల్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి వాటిని ప్రేరేపించి ఇజ్రాయెల్ దేశమే లేకుండా చేయిస్తే రేపు ప్రభు చాడకాలు పెట్టాలి. మీ ఇంట్లోనా మా ఇంట్లోనా? మీకు అర్థమైందా? ఇప్పుడు ప్రభు వచ్చి కాలు పెట్టాలి ఎక్కడా? వింటున్నారా? ఒలీవల కొండ మీద నేను నుంచొని ప్రార్థన చేశానండి. తెలుసా, అసలు అందరూ ఆ ఒలీవల కొండ మీద దొర్లాడి ఏడుస్తున్నారు. నేను ఆన్లైన్ చూస్తున్నా. నేను ఆ ఒలీవల కొండ మీద నుంచొని ప్రార్థన చేశా, ప్రభువా రేపు నువ్వే కదా వస్తావు, వీడు అడుగు పెడతావు, నువ్వు అడుగు పెట్టే ఈ స్థలంలో రేపటి దిన నువ్వు నుంచుంటావేడా? ఇదంతా తిరిగి వెళ్ళావు నువ్వు 2000 సంవత్సరాల క్రితం, ఇదంతా మళ్ళీ రాబోతున్నావు, ఈ కొండ మీద అడుగు పెడతావు, ఆ కొండ మీద నుంచి ఇశ్రాయేల్ యెరూషలేములోకి వస్తావు. అందుకు సాతాను ఏం చేస్తాడంటే,
యూదులన్నా ఇశ్రాయేలీలన్నా ఇశ్రాయేల్ దేశం అన్నా నాటి నుండి, ఇది ఇప్పుడు కాదు, నాటి నుండి ఎప్పుడైనా చూడండి, ఇశ్రాయేల్ దేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలకి ఎప్పుడు యుద్ధాలే. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఇశ్రాయేల్ దేశానికి పక్కనున్న సిరియా దేశానికి గొడవలు ఇప్పుడు కాదు, ఎప్పుడు రాజుల కాలంలో జరిగే ఆ సిరియా సైన్యాధిపతి నయమాను గుర్తుందా? ఎప్పుడు యుద్ధానికి వచ్చాడు? ఎవరి మీదకి? ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి వచ్చి గెలిచాడు. అట్ట ఎప్పుడు యుద్ధాలు జరుగుతుండే. ఇప్పుడు ఏంటంటే కీలకమైన యుద్ధం జరగబోతుంది. ఇప్పుడు సిరియా దేశం ఉంది కదా, సిరియా దేశం పేరుకే సిరియా దేశం. ఒకానప్పుడు ప్రాభవం సిరియా దేశానికి లేదు. సిరియా దేశంలో ఎటు చూసిన పేదరికం. మొన్నటిదాకా ఐసిస్ ఉగ్రవాదులు ఉండేవాళ్ళు అక్కడ. మొసూల్ అనే ప్రాంతం, అసలు సిరియా ఎంత ప్రాముఖ్యత కలిగిన పట్టణం చరిత్రలో, దేశం. ఇప్పుడు సిరియా దేశంలో రష్యా ఏం చేసిందంటే నేవీ బేసల్ క్యాంప్ పెట్టుకుంది, ఒక సైనిక వ్యవస్థను పెట్టుకుంది. మీరు ఎప్పుడైనా ఎక్కడ రష్యా దేశం, ఎక్కడ సిరియా దేశం ఎందుకో తెలుసా? రేపటి దినాన ఈ రష్యా దేశం ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తుంది. ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి రాబోతుంది, త్వరలో వస్తుంది. మరి ఇంకో సందర్భంలో మనం ఆ వాక్యాన్ని నేర్చుకుందాం, ఆ యుద్ధం ఎప్పుడు జరుగుతుందో. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు యూదులు ఇశ్రాయేలీలు లేకపోతే ఇజ్రాయెల్ దేశం అంటే, ఇప్పుడు చూడండి ఈ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే, వారు కపటోపాయం పన్నుచున్నారు, నీ మరుగునదొచ్చి వారి మీద ఆలోచన చేయుచున్నారు. 4వ వచనం, వారు ఇజ్రాయేల్ పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొనుచున్నారు. నీకు విరోధముగా నిబంధన అంటే వాళ్ళు చూసారా, నీకు విరోధముగా వారంట, నీకు విరోధముగా దేవుంది వారు తీసుకోవాలని. 12వ వచనం చూడండి, 12, దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందామని. అది ఎవరిదండి? అది ఇజ్రాయెల్ ఎవరిది? ఎవరి నివాస స్థలం? సియోను పట్టణం, నీతిగల రాజు. అవును, నీతిగల రాజు ఆయనది, యెరూషలేము ఆయనది. అయితే ఈ ప్రవచనం చాలామంది ఏమంటారంటే ఇది నెరవేరింది. ఈ ప్రవచనం 1900 చాలామంది అంటారు, 1967లో 6 days వార్. అవును, 5 కోట్ల మంది అరబ్బులు వచ్చి 25 లక్షల మంది యూదుల మీద పడ్డారు. అప్పుడే దేవుడు యుద్ధం చేసి వారి పక్షాన గెలిచాడు. నిజమే. 1949లో, 56లో, 67లో, దెన్ తర్వాత 73లో యుద్ధాలన్నిట్లో ఇప్పటిదాకా ఇజ్రాయెల్ దేశం చేసిన ఈ ప్రజలతోనే ఏ యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం ఓడిపోదు. ఎందుకో తెలుసా? ఇజ్రాయెల్ దేశం ఓడిపోతే, ఇజ్రాయెల్ దేశం కనుమరుగైపోతే, యూదులు ప్రపంచ చరిత్రలో ఒట్టి చేతులతో మిగిలిపోతే రేపు దేవుని వాగ్దానాలు ఏమవ్వాలి? మరి రావాలి కదా ఆయన. యెరూషలేమును కేంద్రంగా చేసుకొని పరిపాలించాలి కదా. యెరూషలేమును కేంద్రంగా చేసుకొని భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలించాలి కదా. ఇవన్నీ జరగకుండా సాతానుడు తెలుసా అంటే తిరిగి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేన్నండి? అంటే వాడు ఆక్రమిస్తే అందులోకి ఎవరు రారని వాడు. ఈరోజు చాలామంది ఒక మాట మనం నేర్చుకోవాలి, మానవ జీవితాలను కూడా ఇలాగే సాతానుడు ఆక్రమించుకుంటా ఉన్నాడు. వింటున్నారా? ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 1967 సంవత్సరంలో, ఈ సంవత్సరంలోనే సూయజ్ కాల్వ ఉంది కదా, దాన్ని ఇజ్రాయెల్ దేశం వాడుకుంటుంది. ఇశ్రాయేలీల యొక్క పడవలు, షిప్పులు అటు వెళ్తున్నాయని ఐగుప్తు, ఈజిప్ట్, అరబ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ గమాల్ అబ్దుల్ నాజర్ అనేవాడు ఓ ప్రకటన చేశాడు. ఏంటంటే ఈ సూయజ్ కాలువలో ఇశ్రాయేలీల ఓడలు వెళ్ళడానికి వీలు లేదనగానే, నిజంగా అందరికీ అధికారం ఉంటుంది కదా, యుద్ధం ప్రకటించాడండి, క్లోజ్ చేశాడు. అప్పుడు ఆ నాజర్ అనేవాడు ప్రపంచం అంతా ఒక్కసారి వాడి ప్రకటన కంటే ఇజ్రాయెల్ దేశం మీద ప్రకటించాడు అనమాట. ఇజ్రాయెల్ దేశం ఓడలు అటు వెళ్లకుండా మే నెలాఖర లాస్ట్లో 1967 సంవత్సరం. ఇప్పుడు ఇక ఇశ్రాయేలీలకి ఎర్ర సముద్రంలో వాళ్ళకున్న
ఏకైక పోర్ట్ ఏంటంటే ఎలోత్ అంటారు. ఎలోత్ ఇక వాళ్ళకుంటే సూయజ్ కెనాల్ అన్న ఉండాలి, లేదా ఎర్ర సముద్రంలో ఎలోత్ అనే ప్రాంతంలో ఉండాలి. వీళ్ళు ఏం చేశారంటే ఎలోత్ అనే ప్రాంతంలో 22 లక్షల మంది అక్కడే అరబ్బుల్ని మోహరించారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? అసలు మొత్తం వాళ్ళు 9 కోట్ల మంది అరబ్బులు మొత్తం, కేవలం అక్కడ 9 లక్షల మంది మోహరించారండి. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము అరబ్బులం 9 కోట్ల మంది సైన్యం ఉన్నాం, మిమ్మల్ని భూమి మీద ఉండకుండా నాశనం చేస్తాం అని వాళ్ళు అన్నమాట ఏంటంటే, ఒకేసారి 9 కోట్ల మంది ఇజ్రాయెల్ దేశం మీద పడి నాశనం చేసి సముద్రంలో కలిపేద్దాం, ఈ దేశం వారు ఉండడానికి వీల్లేదు అని దేవుడే యుద్ధం చేశాడు. అసలు ఇప్పటికి ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే 9 కోట్ల మందిని ఈ పసిపిల్లలు ఎలా జయించారు? దేవుడే యుద్ధము చేయించాడు. ఇదండి, అందుకే ఈ యొక్క కీర్తనకారుడు ఏమంటున్నాడు, ప్రభువా చూసావా వాళ్ళు ఎలా వస్తున్నారు మా మీదకి, వచ్చారు. ఇప్పుడు మనం జరుగుతున్న యుద్ధం వాస్తవంగా ఆలోచించండి. ఉగ్రవాదులు వచ్చారు, ఎవరు పంపిస్తే వచ్చారు? ఒక విషయం తెలుసు, చుట్టుపక్కల ఉన్న అరబ్బు దేశాలు, కిందకు ఒక జాబితా చూసాం కదా మనం, ఇజ్రాయెల్ దేశాన్ని కేంద్రంగా చేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న పక్కనే అండి ఇజ్రాయెల్ దేశంలో గోలాన్ హైట్స్ అని ఉంటాయి. గోలాన్ హైట్స్, ఇప్పటికీ గోలాన్ హైట్స్లో నుంచుంటే ఆ ఎదురే మనకి సిరియా కనిపించింది, దట్ ఈస్ సిరియన్ బోర్డర్. గోలాన్ హైట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం వాడిన యుద్ధ ట్యాంకులు అవన్నీ అక్కడ ఉన్నాయి, అక్కడ నిలబెట్టారు. 6 days వార్లో దేవుడు ఎక్కడుండి మాకు సహాయం చేశాడని చెప్తారు వాళ్ళు. ఈ మాటలు ఎవరు చెప్పారు తెలుసా? నాకు ఒక ఆర్మీ ఆఫీసర్, 2 పిల్లలు ఉన్నారు అక్కడ, యవనస్తుల పిల్లలు. నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్పారంటే, దేవుడు యవనస్తులు 6 days వార్ గురించి నువ్వు విన్నావా అంటే, నేను విన్నాను అన్నాను. యూనో ఆ 6 రోజుల యుద్ధంలో 9 కోట్ల మంది అరబ్బుల్ని యుద్ధం ఎవరు చేశారో తెలుసా? మా దేవుడు మాకు సహాయం చేశాడు. ఈ కీర్తన చెప్పేది ఏంటంటే, ప్రభువా వాళ్ళు అంతమంది వస్తున్నారు నీ ప్రజల మీదకి, నాటి నుండి లేకుండా చేయాలని వాళ్ళ కుట్ర చూసావా? ఇజ్రాయెల్ దేశం ఉండకూడదంట, ప్రజలు ఉండకూడదంట, వారందరూ కూడి ఏకముగా కుట్ర చేస్తున్నారు, నీ దేశాన్ని ఆక్రమించాలనుకుంటున్నారు, జొరబడుతున్నారు. నువ్వు యుద్ధం చేయి ప్రభువా అంటున్నాడు. చూసారా ఎంత బాగా చెప్తున్నాడు? ప్రార్థన నువ్వు ఊరకుండొద్దు అంటున్నాడు. చూసారా, నీవు సంహరించు వారిని. ఏక మనసుతో వారు ఆలోచన చేస్తున్నారు, ఏక మనసుతో వారు పథకాలు వేశారు. వారి ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయెల్ దేశం లేకుండా చేయాలని. వారి విరోధానికి కారణం 5వ వచనంలో ఉంది తెలుసా? ఏక మనసుతో నీకు విరోధముగా వారు ఏం చేసుకున్నారంట? నిబంధన. ఈ దేశాలన్నీ కూడా ఒకదానికొకటి బంధుత్వం. వింటున్నారా? అందరూ కలిసి ఇశ్రాయేల్ దేశం లేకుండా చేయాలని. వాళ్ళకు ఒక విషయం తెలుసండి, ఏంటంటే మనం ప్రత్యక్షంగా వెళ్ళి ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం చేసి మనం గెలవలేము, అందుకే మనం దొంగ దెబ్బ తీయాలి. కాబట్టి ఉగ్రవాదులకి శిక్షణ ఇచ్చి ఇజ్రాయెల్ దేశం మీదకు పంపించాలి, ఇజ్రాయెల్ దేశాన్ని దొంగ దెబ్బ తీయాలి అని ఇప్పుడు ప్రఖ్యాత 3 సంస్థలు ఇజ్రాయెల్ దేశం మీదకి, ఆ దేశాలు ప్రత్యక్షంగా యుద్ధానికి వస్తే ఓడిపోయి సిగ్గుతో తలదించుకొని ఈ కీర్తనలో రాసినట్టు వెనక్కి వెళ్ళాలని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ప్రత్యక్షంగా యుద్ధానికి రాకుండా ఇప్పుడు చదువుకున్నట్లు మనం ఆ 3 ఉగ్రవాద సంస్థలు, 1 హమాస్, 2 హిజ్బుల్లా, 3వది హైతీ. హమాస్ ఉగ్రవాదులు వీళ్ళు ముగ్గురికి 2 ఇజ్రాయెల్ దేశానికి నిత్యం విషం కక్కే దేశాలు 2 ఉన్నాయి ఆ పక్కనే. ఒకటేమో ఇరాను, ఒకటేమో లెబనాను. ఆ దేశాలు ఏం చేస్తున్నాయంటే వీళ్ళకి కావలసిన సైనిక శిక్షణ, తుపాకులు, వాళ్ళకి కావలసిన డబ్బులు ఇచ్చి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి పంపటమే వాటి లక్ష్యం. అంటే రక్తము ఏరులై పారించటమే లక్ష్యం. అదనమాట. ఇది ఆ మాట మీకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, నీకు విరోధముగా నిబంధన చేసుకున్నారు. చూసారా? నిబంధన, వారి నిబంధన 5వ వచనంలో ఏక మనసుతో వారి ఆలోచన. ఆ దేశాలన్నీ ఏక మనసు ఏంటంటే ఇశ్రాయేలీలు అనేవాళ్ళు ఉండడానికి వీలు, వాళ్ళ తాత
అడాల్ఫ్ హిట్లర్ వల్లే కాల, అయిందా? అవ్వలేదు. జోసెఫ్ స్టాలిన్ వల్ల కాల, ప్రపంచంలో ఎవరి వల్ల కాల, తుర్కుల వల్ల కాల, ఎవడి వల్ల అయింది? ఎవడి వల్ల కాదండి. ఇజ్రాయెల్ లేకుండా చేయడమా? ఎవడి వల్ల అవుతుంది? దేవునితో యుద్ధమా? దేవునితో చెలగాటమా? దేవుని దేశాన్ని ఆక్రమించుకోవడానికి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆ దేశాల చుట్టూ 22 దేశాలు, ఆ దేశాల చుట్టూ చిన్న దేశం, ఆ దేశాన్ని దేవుడే కాపాడుకుంటున్నాడు. చక్కని సాదృశ్యం మీకు. మిద్యాను అరణ్యంలో మోషే మందను కాస్తున్నాడు. ఆ మందను కాస్తున్నప్పుడు అతనికి ఒక దృశ్యం అతన్ని చాలా ఆకర్షించింది. రండి, నిర్గమకాండం. ఈ సన్నివేశం చాలా ఆసక్తి కలిగిస్తుంది మనకి. నిర్గమకాండం మందను కాస్తున్నాడు కదా, 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చును. 2వ వచనం, అందరూ చూడండి, జాగ్రత్త వినాలి ఇవి మీరు. ఆ పొద నడిమిని అగ్ని జ్వాలల్లో చూడండి యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అది చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ ఆ పొద కాలిపోలేదు. ఈ పదం గమనించండి. అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ కాలిపోలేదు. వినండి, కాలిపోలేదు. పొద మండుచుంది కానీ ఏమవలేదు, పొద మండుచుంది. ఆ పొదే ఇశ్రాయేలీలు. వారు మండుచున్నారు కష్టాల కడలిలో. వారు అణగదొక్కబడుతూ మారణ హోమంలో రక్తపాతము సృష్టిస్తూ 83వ కీర్తనలో రాయబడ్డట్టుగా గానుగల దంచబడినట్టు రక్తపాతం ఏరులై పారుతూ ఉంది మొన్నటి వరకు కూడా. 11, 12 దాదాపు 100 మందిని ఎట్లా చంపేశారండి వచ్చి. చూసారా? వాక్యం అదే తెలియజేస్తుంది. మండుతుంది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో 11 లక్షల మంది యూదుల్ని చంపేశాడు టైటస్. ఆ తర్వాత మారణ హోమం ప్రపంచ దేశాల్లో, ఐరోపా దేశాల్లో. అడాల్ఫ్ హిట్లర్ 60 లక్షల మంది యూదుల్ని, హోలోకాస్ట్ మారణ హోమం. రష్యా దేశంలో వారు పొందిన హింస అంత ఇంత కాదు. జోసెఫ్ స్టాలిన్ వారి మీద ప్రయోగించిన పొద మండుతుంది కానీ ఏమవ్వలేదు. అంటే ఏంటో తెలుసా? పొద మండుతుంది కానీ తగలబడిపోలేదు. అంటే యూదులు మండుతున్నారు కానీ వాళ్ళు తగలబడిపోలా, వారు ఇంకా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఒక రహస్యం ఉంది అక్కడ. ఆ పొదలో ఎవరున్నారు చూడండి. ఆ పొద నడుము నుండి దేవుడు, చూడండి 4వ వచనం, దేవుడు ఆ పొద నడుమ నుండి అని చూసారా? ఇంకొక మాట 4వ వచనం చదువుతున్నాను చూడండి. 4వ వచనంలో ప్రారంభంలో ఏమన్నాడు? పొద ఎలా కాలిపోలేదో. 3వ వచనం, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత, అండర్లైన్, స్టార్ మార్క్ వేయండి, గొప్ప వింత ఇశ్రాయేలు దేశం అని రాయండి. ఇప్పుడు అర్థమైంది మీకు. అంటే ఎన్ని శ్రమలైనా, ప్రపంచ దేశాలు ఎదురొచ్చినా, చుట్టుపక్కల ఉన్న ఈ 10 రాజ్యాల కూటమి ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి ఇజ్రాయెల్ లేకుండా ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్రమించాలని, యూదులను చంపాలని కుట్ర పన్ని ఏకత్వంతో, ఒక అభిప్రాయంతో వచ్చిన పొద మండుతుంది కానీ ఏమవ్వలేదు. కాబట్టి దాన్ని ఏమనాలి మనం? ఈ గొప్ప, అదే కదా మరి. ఏమండి, యూదులను ఎవరు కాపాడుతున్నారు? ఇశ్రాయేల్. ఈ గొప్ప వింత ఎందుకో చూడండి. ఆ గొప్ప వింత కారణం ఏంటో చక్కగా రాయబడింది. గొప్ప వింత అన్నాడు. ఈ ఎలా కాలిపోలేదో గొప్ప వింత చూచారు. కాబట్టి ప్రపంచానికి ఇశ్రాయేల్ దేశం ఇప్పుడు ఏంటి? గొప్ప వింత. ఇంకోటి చూడు, దాని పక్కన ఉంది. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి, అండర్లైన్, పొద నడుమ అంటే, పొద అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. నడుమ ఎవరున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలీల మధ్య ఎవరున్నారు? అందుకే వాళ్ళు కాలిపోలా. వాళ్ళు ఉంటారు. రేపు ప్రభు వచ్చే వరకు ఉంటారు. ఇజ్రాయెల్ దేశాన్ని ఎవడు ఎప్పుడు ఆక్రమించలేడని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుందా? 7 అంతల మండుతున్న అగ్నిలో 3 పడేశారు. వారి మధ్య ఎవరున్నారు? అగ్ని వాసన రాలేదు. ఈ సాదృశ్యాలన్నీ కూడా మనకి దేవుడు ఇశ్రాయేలీల్ని ఎలా కాపాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. పాలస్తీనీయులు, అవును, అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ అంటాడు, ఇశ్రాయేల్ దేశాన్ని, యూదుల్ని మేము గుర్తించం, మాకెన్నో సందేహాలు, సంశయాలు ఉన్నాయి. మేము
యెరూషలేమును ఎంతమాత్రం సహించో దాన్ని నాశనం చేస్తామంటాడు. జోర్దాన్ అధ్యక్షుడు నాసర్ అంటాడు, ఇశ్రాయేలీలు ప్రపంచానికి కీడు, వారిని మేము గుర్తించం, నాశనం చేస్తాం, మేము ఒక ఆ తరంగముగా నడుచుకొని వెళ్తాం. హిజ్బుల్లా, హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ దేశాన్ని అసలు ఉంచడానికి వీళ్ళేదా, ప్రజలు నాశనం చేద్దామని. ఐగుప్తీయులు వారు అంటారు, రండి పోరాడదాం, ఇశ్రాయేలీని భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టుకెళ్దాం. సౌదీ అరేబియా మొన్న గొడవ అదే. సౌదీ అరేబియా ఒక గొప్ప ఆసక్తికరమైన విషయం జరిగింది. ఇశ్రాయేలీలకి సౌదీ అరేబియాకి మధ్య, ఈ అరబ్ దేశాలకు సౌదీ అరేబియా దేశాన్ని ఏమంటారంటే అన్న, పెద్ద అన్న అంటారు అన్నమాట. ఈ సౌదీ అరేబియా ఇశ్రాయేలీలతో ఒక ఒప్పందం చేసుకోబోతుంది. ఏంటంటే ఆ ఒప్పందం, చాలా ఒప్పందాలు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం ఈ సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకుంటుందో, సౌదీ అరేబియాకి ఇరాన్కి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ముస్లింలే, అన్నదమ్ముల పిల్లలే, కానీ వాళ్ళకి యుద్ధం. ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేశానికి సౌదీ అరేబియా దగ్గర అవుతుందో అది తట్టుకోలేకపోయింది ఇరాన్. అందుకే హమాస్ ఉగ్రవాదుల్ని దాడి చేపించింది. అంటే ఈ యొక్క జరిగే ఈ ఒప్పందం ఉండకూడదు, చెదరగొట్టాలి. చూసారా, సౌదీ అరేబియా ఎప్పుడు గతంలో 1947, 48లో, 67, 73లో ఇశ్రాయేల్ దేశంతో ఎప్పుడు యుద్ధానికి తెరదీసింది. ఈ సౌదీ అరేబియా, ఇస్మాయిలీలు, ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం చూడండి. సీనాయి ప్రాంతంలో ఉన్నవారు అమాలేకీయులు, సిరియా ఉత్తర ఇరాక్లో ఉన్నవారు. ఇందాక చెప్పాను నేను, సిరియాలోనే రష్యా యొక్క నేవల్ క్యాంప్, సైనిక స్థావరాన్ని పెట్టుకుంది పక్కనే. ఇందాక చెప్పాను, ఆ ఇజ్రాయెల్ దేశం కొండ మీదకి ఎక్కి చూస్తే ఆ ఎదురే సిరియా కనిపిస్తుంది మీకు. రేపటి దినాన రష్యా వచ్చి అక్కడే నిలబడిద్ది. రష్యా ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేయబోతుంది. ఇదే మూడో ప్రపంచ యుద్ధం. మరొక సందర్భంలో మనం నేర్చుకుందాం ఆ యుద్ధం ఎలా జరిగిద్దో. యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల యొక్క సారాంశం అది. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఎన్ని దేశాలు వచ్చినా ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ చేయలే. ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ కీర్తనకారుడు దేవుని ఏమని బతిమలాడుతున్నాడంటే, ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుంటాం. ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంది, మనకు చాలా ఇంతవరకు. 83వ కీర్తనకు ఒకసారి మనం అక్కడికి వెళ్దాం రండి. దేవుడు ఎంత చక్కగా తన ప్రజలను రక్షిస్తాడో చెప్పాడు. గతంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, చూడండి వీళ్ళంతా వచ్చారు, మిద్యానుకు నీవు చేసినట్టు చెయ్యి అన్నాడు. 9వ వచనంలో దేనికి ఏం చేశాడు? మిద్యానుకు గుర్తుందా? గుర్తొస్తుందా మీకు? మిద్యాను చేసినట్టు చెయ్యి అన్నాడు. ఏంటి చేశాడు దేవుడు మిద్యానికి? ఏం చేశాడు? గిద్యోన్. గుడ్. గిద్యోనికి అవతల పక్కన ఉన్న మిద్యానీలకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఎంత తీవ్రంగా యుద్ధం జరుగుతుంది. అప్పుడు జరిగిన సంగతి మీకు జ్ఞాపకం ఉందా? అవును, గిద్యోను, మిద్యానీయులు వాళ్ళంట. చూడండి, మిద్యానీయులు ఇసుక రేణువులంతా వచ్చారు వాళ్ళు. ఆ ఇద్దరు రాజులు ఉన్నారే, ఆ ఇద్దరు రాజుల పేర్లు ఉన్నాయి చూడండి అక్కడ. ఓరేబు, జయేబు. చెప్పండి, ఓరేబు, జయేబు. వీళ్ళిద్దరు ఎవరంటే, అవును ఈ యొక్క మిద్యాను రాజులు వాళ్ళు. ఆ ఇద్దరు రాజులు మిద్యాను సైన్యాన్ని నడిపించారు. కీర్తనకారుడు గుర్తు చేసుకుంటున్నాడు, ప్రభువా నువ్వు మిద్యాను చేసావే, అలా చెయ్యి అంటున్నాడు. ఏం చేశాడు మిద్యానికంటే గమనించండి. వారు యుద్ధానికి వచ్చారు. తూర్పు రాజులందరూ ఏకమై ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు ఆ రోజుల్లోనే. అప్పుడు ఇశ్రాయేలీలకి దేవుడు న్యాయాధిపతిగా గిద్యోన్ని ఇచ్చాడు. అటు పరిశుద్ధ గ్రంథంలో వాడు మిడతలంతా వారి ఒంటెలు లెక్కలేనివి, మిడతలంతా అంతమంది సైన్యం. వీళ్ళేమో 32,000 మంది. ఎవరు అసలు ఆలోచించండి, లక్షల మంది అటు. ఇందా చెప్పానే 500 లక్షల మంది అరబ్బులు, 9 కోట్ల మంది అరబ్బులు, వీళ్ళు 25 లక్షల మంది, 20 లక్షల మంది. వాళ్ళు ఎక్కడ వీళ్ళు ఎక్కడ, సేమ్ ఇదే హిస్టరీ రిపీట్స్. ఇక్కడ వీళ్ళేమో 32,000 మంది, అక్కడేమో లక్షల మంది. గిద్యోను అనుకుంటున్నాడు, అబ్బా 32,000 మందే కదా అంటే దేవుడు అన్నాడు, నో 32,000 మంది ఎక్కువ అయిపోయారు. గిద్యోను అన్నాడు, ఏంటట 32,000 మంది నేను ఫిల్టర్ చేస్తా అని. ఫిల్టర్లో ఎంతమంది వెళ్ళిపోయారు?
చెప్పండి. 22,000 మంది ఫిల్టర్. మిగిలింది ఎంతమంది? ఫిల్టర్ చాలా మంచిది. ఫిల్టర్ కాఫీ తాగుతారా లేదా? ఎందుకు ఫిల్టర్ చేస్తున్నారు? ఫిల్టర్ చేస్తున్నారా లేదా? ఎందుకు ఫిల్టర్? ఫిల్టర్ అంటే తుక్కు, పనికిరాంది, చెదారం. దేవుడు పరలోక రాజ్యానికి చర్చికి వచ్చిన వాళ్ళు మొత్తాన్ని తీసుకెళ్ళడం. మనకు ఫిల్టర్ ఉంది. ఫిల్టర్ వేస్తే ఎంతమంది ఉంటాం, ఎంతమంది వాడిపోతాం మీరు ఆలోచించండి. ఫిల్టర్లో జరిగింది ఏంటంటే 22,000 మంది అవుట్, 10,000 మంది ఇన్. మీరు అవుటా ఇన్నా తేల్చాలి మీరే. అంటే గిద్యోను వచ్చి అన్నాడు 32,000 మందిని పెట్టి, హలో చిన్న సబ్మిషన్, 32,000 మంది మనం యుద్ధానికి వెళ్ళబోతున్నాం. మీలో ఎవరైనా మా వల్ల కాదు యుద్ధం చేయటం, మేము రాలేము, మేము చేయలేమంటే యు కెన్ లీవ్ అనగానే వాళ్ళు ఇప్పటిదాకా గిద్యోను ఏమనుకుంటాడో అనుకొని ఎప్పుడైతే గిద్యోను ఆ మాట అన్నాడు, వెనక్కి తిరగకుండా 22,000 మంది జంప్. ఎంతమంది? గిద్యోనికి ఎట్టుండి ఉంటుందండి మీరు ఆలోచించండి. గిద్యోనికి ఎలా ఉండి ఉంటుంది? ఇది అటేమో ఇసుకరేణువులంతమంది, మిడతలంత దండు. దేవుడు అన్నాడు, గిద్యోన్ ఈ 10,000 మంది కూడా నచ్చలేదు నాకు, మళ్ళీ ఫిల్టర్. గిద్యోన్ చూడండి, దేవుడితో ఏం ఫిల్టర్ అయ్యా పొద్దుగుకుని అన్నాడా? మళ్ళీ ఫిల్టర్. ఈసారి ఈ ఫిల్టర్ బాగా జరిగింది. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఫిల్టర్ చేయడానికి, ఇది మీకు ఈ వాక్యం అర్థం అవ్వాలి, ఇది ఖచ్చితంగా అవసరం మనందరికీ. వాళ్ళందరినీ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళమన్నాడు. ఎక్కడికి? నీళ్లు దాపించన్నాడు. ఏం దాపించమన్నాడు? నీళ్లు దాపించమన్నాడు. అందులో 2 రకాల వింత వేషాలతో నీళ్లు తాగారు. కొంతమంది, ఎక్కువ మంది కుక్క తాగినట్టు తాగారు. కుక్క తాగటం అంటే చివరిలో భోజనాల టైం అయిపోయినప్పుడు అన్ని సాంబారు, పెరుగు చట్నీ, మాంసం వేసి కలుపుతారే అట్ట. అసలు వాళ్ళని చూస్తుంటే జీవితం మీద విరక్తి. అది కాదు కదా, మనం ఏదైనా తినటం చూసి, తాగటం చూసి పక్కటోళ్ళకు ముచ్చటేసి తినాలనిపించాలి, విరక్తి రాకూడదు. చివరికి మన జీవితం బాగోదు, తినటం కూడా ఏట బతకాలి. వాళ్ళు ఏం చేశారంటే ఆ 10,000 మంది ఆ నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి దప్పికైనట్టుందేమో, గతగత తాగారు, కుక్క తాగినట్టు. ఎట్టా కుక్క ఎట్ట తాగిదో తెలుసు కదా. కానీ అట్ట కుక్క తాగినట్టు తాగిన వాళ్ళు పక్క కొంతమంది నీళ్లు చేతిలో తీసుకొని తాగారు. కుక్కలా తాగినోడు పక్కకు రండి అన్నాడు. 9,700 మంది గెట్ అవుట్ అన్నాడు. 9,700 మంది అవుట్. చేతుల్లోకి నీళ్లు తీసుకొని పద్ధతిగా తాగినోళ్ళు ఇన్. చెప్పండి ఏంటి? 300 మంది. దేవుడు అన్నాడు ఎళ్ళగొట్టాళ్ళని. ఎవరిని? కుక్కల్ని. కుక్కలాగా తాగుతున్నారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే, దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రత్యేకంగా వాక్యం వింటున్నారే, మీరు ఏం వింటున్నారో అంతా వింటాం కాదు, చేతుల్లో తీసుకొని నువ్వు విన్న వాక్యం బెరయా సంఘంలాగా లేఖనాల్లో ఉందా లేదా? పౌలు గారు చెప్పారా? శీల చెప్పాడా? తిమోతి చెప్పాడా? ఇంకెవరు చెప్పారు? ఎవరన్నా చెప్పని వాక్యానుసారంగా ఉన్నదా అన్నదని చేతుల్లో తీసుకొని, చేతుల్లో ఉన్న వాక్యం వాక్యానుసారంగా ఉంటే తాగాలి, లేకపోతే కుక్క. అవును కదా. ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్నవాడు వెళ్ళి గుణం ఎరగక కురాకులు తెచ్చి దేన్ని నింపుకున్నాడు? ఒడిని నింపుకున్నాడు. గుణం తెలియలేదు. అందులో ఏముంది? విషంతో పోతాం మనం. అందుకే ఏది పడితే తినకూడదు, ఏది పడితే తాకూడదు. ముఖ్యంగా వాక్యం కలిపి చెరిపేడే బోధలు అన్నమాట. అంటే దేవునికి సైన్యంగా మిగిలేది ఎవరంటే, వాక్యానుసారంగా విని, వాక్యానుసారంగా స్వీకరించి, వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళే దేవుని సైన్యం. అందరూ చెప్పండి. వాక్యం విని, అంతేగాని అబ్బా ఏం చెప్పాడండి, ఏం చెప్పాడు, అబ్బాబ్బా ఏం చెప్పాడు అంటే నీకేం అర్థం అవ్వలేదన్నమాట. నువ్వు అబ్బబ్బబ్బా అన్నావంటే ఏం విన్నావు? సరి చేసుకున్నావా? పద్ధతి మార్చుకున్నావా? 300 మంది చాలే అన్నాడు. అవతలేమో ఇసుకరేణువులు. అయితే ఈ గిద్యోను సైన్యంలో ఒక సైనికుడికి కల వచ్చింది. ఆ కళ ఏంటంటే, ఒక యవల రొట్టె, ఒక రొట్టె ఇది లేచి మిద్యాను సైన్యం మీద పడితే చల్లా చెదురయ్యారు. ఏ రొట్టె? యవలంటే ఏంటి?
బార్లీ తాగమన్నాం, తాగుతున్నారా? చెప్పాను కదా, బార్లీ పరిశుద్ధ గ్రంథంలో మీకు బార్లీ ఎక్కడ చూసినా పేదోడు ఆహారం. మీరు ఆదివారం లేనిపోయినాయని కొంటారు, లేనిపోయినాయని వండుతారు, కానీ బార్లీ మీ దగ్గర ఎక్కడ కనిపించదు. ఇక నుంచి మీరు ఏం కావాలి? పిల్లలకి ఇవ్వండి, వారానికి 2 సార్లు ఇవ్వండి. బార్లీ రొట్టె తయారు చేయండి. ఆ బార్లీ రొట్టె 5 రొట్టెలు 2 చేపలు. బార్లీ ఎవల కోత ఆరంభంలో మన అమ్మమ్మ వచ్చింది అక్కడికి. ఎవరమ్మా? ఋతుమ్మ కదా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ బార్లీ రొట్టె, ఎవల రొట్టెళ్ళి ఆ మిడతల దండంతా దాని మీద పడగానే అందులో ఒకడు లేచి అరిచాడు, అయ్యా అది గిద్యోను ఖడ్గం, యుజం మందే. దేవుడు చెదరగొట్టగా 300 మంది యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళని చూసి భీతి చెంది మిడతల దండంతా పారిపోయారు. ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, అటువంటి విజయం ఈరోజు మాకివ్వు. వింటున్నారా? ఇంకొకటి చెప్పాడు అక్కడ. అందుకే ఆ తర్వాత వాళ్ళిద్దరు రాజులు పట్టబడ్డారు. ఇంకొక మాట చెప్పాడు చూడండి అక్కడ, మనం కీషోను ఏటి యొద్ద నీవు సిసెరాకు యాబీనుకు చేసినట్లు. అదినాన యాబీను అనేవాడు కానాను రాజు, ఇశ్రాయేలీల్ని జయిస్తున్నాడు, ఓడగొడుతున్నాడు, ఇశ్రాయేలీల్ని నలగొడుతున్నాడు. ఆయన దగ్గర 900 ఇనపరదాలు ఉన్నాయి. యాబీన్ దగ్గర ఎన్ని? అటు సైన్యాధిపతి సిసెరా. ఇశ్రాయేలు జయించలేకపోతున్నారు. అప్పుడు దేవుడు దెబోరాను లేపాడు. ఏమమ్మా లే, వీళ్ళకి సిగ్గు లేదు ఈ మగవాళ్ళకి, నువ్వన్నలే వాళ్ళకి బుద్ధి చెప్పాను. కానీ ఆమె ధైర్యం కలిగిన ఆమె బారాకుని పిలిచి, నువ్వు యుద్ధం చేయవయ్యా, దేవునికి అవమానం వస్తుంది మీ వల్ల అంటే. ఆయన అంటున్నాడు, వామ్మో నేను పోలేనంటే, నోరు మూసుకొని నీతో పాటు నేను వస్తారా అంది. ఎవరెవరు తెల్లాలి చెప్పండి, ఎవరెవరు తెల్లాలి? అవును, నిజంగా ఎంత గొప్ప ఉన్నావా? అందుకే ఆమె ఇశ్రాయేలుకి తల్లి. ఎవరు? ఎవరా? నేను పోనంటున్నాడు. ఎందుకు పోవాయా నువ్వు? 900 ఇనపరదాలు ఉన్నాయి. పదానే వస్తా. యుద్ధానికి వెళ్ళింది. ఈ 900 ఇనపరదాలు జరిగిన సంగతి ఏంటో తెలుసా? పెద్ద హోరు గాలి వాన దేవుడు సృష్టించాడు. విపరీతమైన వాన, బురద. ఆ బురదలో ఈ ఇనపరదాలు కూరుకుపోయినాయి, వీలుగాల బయటికి రావటం. సిసెరా ఆ బారాకు తరిమాడు. ఈ యొక్క సిసెరా అనేవాడు పరుగు తీశాడు. వెళ్ళి ఒక గుడారంలో ఒక ఆమె దగ్గర జ్వరపడ్డాడు. షెల్టర్ ఇస్తావా అని. రా పడుకో అంది. పాలు ఇస్తావా అన్నాడు. తాగి పడుకో అంది. మేగు తెచ్చి అవుట్. చూసారా? అంటే వీళ్ళు యుద్ధం చేయకుండానే దేవుడు వాళ్ళకేమిచ్చాడు? ఈయన అనేది ఏంటంటే, అట్లాంటి విజయం మాకు ఇవ్వు ప్రభువా. నువ్వు అది నాన్న యాబీనుకు సిసెరాకు చేసావే, నీ ప్రజలని ఇశ్రాయేలుకి యుద్ధంలో విజయం ఇచ్చావే, మిద్యాను వారికి చేసావే, అలా చెయ్యి అంటాడు. చివరిలో ఒక మాట చాలా విషయాలు ఉన్నాయి మనం ధ్యానం చేయడానికి. చివరి మాట చదివి ప్రార్థన చేసుకుందాం. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే, సర్వలోకములో నువ్వే. కాబట్టి ఇశ్రాయేలు దేశం అది ఎవరిది? అవును, ఆయన ప్రకృతిని ఏలుచున్నాడు. అవును, రష్యా పార్లమెంట్, క్రెమ్లిన్ ఏకమై వచ్చిన ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేయలేవు. హోరేబు, జయోబు వారందరిని ఏ రీతిగా హతం చేశారో. ఇంకొక మాట, మానవుడి యొక్క ఆయుధాలతో, మానవుడు తయారు చేస్తున్న అణువస్త్రాలతో, యుద్ధ రంగంలో మోగిస్తున్న భయానకమైన యుద్ధాయుధాలతో దేవుడికి పనే లేదు. ఆయన ప్రకృతినే ఆయుధముగా మార్చగలడు. చెప్పండి, దేన్ని మారుస్తాడు? ఆయన ఏదైనా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? ఈ కీర్తనకారుడు ఆసాప్ ఏమంటాడంటే, అయ్యా నీ దేశాన్ని, నీ ప్రజల్ని నువ్వే కాపాడుకో. అందరూ చెప్పండి, నీ దేశాన్ని. కాబట్టి ఇప్పుడు ఆ 10 దేశాల కూటమి 3000 సంవత్సరాల క్రితం రాయబడింది. ప్రవచనం నెరవేరింది. చూసారా? చాలామంది చాలా రకాలుగా చెప్పారు. అయితే చాలామంది ఏమంటారంటే, ఇది ఇంకా నెరవేరవలసి ఉంది, ఇది అంతా కూడా వర్తిస్తుంది, దీనికి ఇంకా నెరవేరాల్సి ఉంది. ఈ నెరవేరేదే యెహెజ్కేలు గ్రంథం 38, 39. రేపటి దినాన్ని జరిగే యుద్ధం, దీన్నే 3వ ప్రపంచ యుద్ధం, రష్యా యుద్ధం అంటారు. ఆ యుద్ధం ఎలా జరిగిద్దో మనం నేర్చుకుందాం. అయితే ఒక మాట, ఈ ప్రపంచం ఏకమై వచ్చిన ఇశ్రాయేలీల్ని, ఇజ్రాయేల్ దేశాన్ని ఎవ్వరూ ఏమీ ఎప్పుడు చేయలేరు. లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఇజ్రాయేల్ దేశం, ఇశ్రాయేల్ ప్రజలు నీ వారు ప్రభు. ఐక్య కూటమి వ్యతిరేకంగా ఇజ్రాయేల్కి ఏకమై వారి పేరు లేకుండా చేయాలని వచ్చిన ఎవరేం చేయలేరు.
ఈ దిన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇజ్రాయేల్ కొరకు ప్రార్థిస్తున్నాం, క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం, సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాం. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని స్తోత్రాలు. ఈ దినాన మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరొక వర్తమానం మేము వినడానికి ప్రభా మీ అపారమైన కృప, మీ జ్ఞానం ప్రభా, మీ సంకల్పాలు ఎంత గొప్పవి నాయన. మీకే మహిమ చెల్లిస్తున్నాం, మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. మరి చిన్న పాట విందామండి మనం. అది మరొక పాటను మనం